సుగ్రీవుడు ధర్మార్థములను మర్చిపోయి కామంలో ఉండిపోయాడు. ఇప్పుడు తప్పు తెలుసుకుని క్షమించమని రాముడి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఒక్క మాట అన్నాడండి, కౌగిలించుకున్నాడు. ఇది పతితపావనుడు అన్న మాటకి గుర్తు. ఇది చదువుకోవడం ఎందుకంటే సుగ్రీవుడి కోసమని మీరు అనుకోకండి. మనం ఎలా మార్చుకోవాలో జీవితాన్ని, దేనివల్ల చేసిన పాపములు పోయి మనం జీవితాన్ని అభ్యున్నతి పదం వైపుకు తీసుకువెళ్ళగలమో నేర్పడం ఈ ఆఖ్యానము యొక్క ప్రయోజనం. దాన్ని మీరు అలా స్వీకరిస్తే మన మనుష్య జన్మకి ఒక ప్రయోజనాన్ని రామాయణం కల్పించగలుగుతుంది. కాబట్టి చూడండి, ఇదే త్యాగరాజస్వామి వారు ఒక మాట అంటారు, బంటురీతి కొలు వియ్యవయ్య రామ. అది చాలా చిన్న కీర్తన అండి, చాలా చిన్న కీర్తన. కానీ దానికున్నంత శక్తి అత్యద్భుతం. ఆ కీర్తన యొక్క వైభవం అర్థమైంది అని గుర్తేమిటో తెలుసా అండి? ఆ కీర్తన చేసేటటువంటి వ్యక్తి ఒక చోట ఆగిపోతారు. ఎక్కడ ఆగిపోతారంటే, రామభక్తుడని అన్న చోట రామ రామ శ్రీరామ జయ రామ రామ్ రామ్ సీతారాం అంటూ అక్కడికి తీసుకొచ్చి రామనామాన్ని పెంచేస్తారు కీర్తనలో. అంటే ఆయనకి కీర్తన అనుభవంలోకి వచ్చింది బాగానని గుర్తు. మొన్న సీతారామ కళ్యాణానికి వచ్చారు పెద్దాడు సూర్యకుమారి గారు. ఆ తల్లి కీర్తన చేసేటప్పుడు ఎంత పరవశించి పాడారో, ఎంతసేపు పాడారో చూడండి. అది అనుభవించి కీర్తన చేయడం అంటే. బంటురీతి కొలు వియ్యవయ్య రామ, తొంట వింటివాని మొదలైన మదాదుల కొట్టి నేలకూల చేయు, ఆ మన్మథ బాణములకు గురి అయిపోయి కామమునకు నేను వశుడనైపోకుండా నిజ రోమాంచమును ఘన కంచుకమును. ఆ రామనామం వినేటప్పటికి, రామ కథ వినేటప్పటికి, రామ కార్యం అనేటప్పటికి నా వెంట్రుకలు నిక్కబొడుచుకునేటటువంటి భాగ్యాన్ని నాకు ఇవ్వవా రామ. నా జన్మలో ఎప్పుడు నీ పేరు చెప్తే వెంట్రుకలు నిక్కపొడుచుకొని ఆనందించినటువంటి క్షణం అన్నది ఇన్నేళ్లు బతికాను, ఒక్కసారి నేను అలా పరవశించింది లేదు. ఎందుకు నా జన్మ ఇంకా? ఎప్పుడు పరవశించాను? ఈశ్వరుడి గురించి ఆలోచించినప్పుడు అబ్బా 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 అని పటికి బెల్లం తిన్న నోటి వెంట వచ్చిన తీపిలా ఈశ్వరుడి గురించి స్మరించేటప్పటికి ఒంటి మీద నాకు పులకరింతలు వచ్చాయా ఎప్పుడైనా? ఈశ్వరా, నాకు ఆ రోమాంచం అనేటటువంటి కవచాన్ని ఈ తండ్రి. రామభక్తుడనే ముద్ర బిళ్ళయు. మీరు చూస్తుంటారు, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు పెద్ద పెద్ద అధికారుల దగ్గర ఉంటుంటారు కొంతమంది సేవకులు. వారు అడ్డంగా ఒక ఇది వేసుకుని, అదొక చిహ్నం, ఇక్కడ ఒక పెద్ద బిళ్ళ ఒకటి ఉంటుంది. ఆయన్ని చూడగానే ఆయన ఎవరిని అనుసరిస్తున్నాడో ఆయన పెద్ద అధికారిని గుర్తు. ఈయన్ని బట్టి ఆయన అధికారం తెలుస్తుంది. రామ, నాకేం కావాలో తెలుసా? రామభక్తుడనే ముద్ర బిళ్ళ కావాలి. నేను నీకు సేవకుణ్ణి కాబట్టి నాకు ఆ రామభక్తుడనేటటువంటి ముద్ర బిళ్ళ చాలు, నాకు ఇంకేం వద్దు. ఈయన అంతటివాడు, ఈయన ఇంతటివాడు, లేనిపోని బిరుదునామాలు అలాంటివన్నీ నాకెప్పుడు వద్దు రామ. మరి ఏమంటే అక్కడక్కడ బిరుదునామాలు కనపడుతున్నాయి పేర్ల దగ్గర అంటే అవి ఎవరో పెట్టుకుని గుర్తుపెట్టుకున్నారు, నేను గుర్తుపెట్టుకోలేదు, నా తప్పు కాదు. కాబట్టి రామభక్తుడనే ముద్ర బిళ్ళయు, రామభక్తుడన్న ముద్ర బిళ్ళ నాకు చాలు. ఆయన్ని సేవించకుండా ఉండలేక సేవించగలిగితే చాలు, నా జన్మకి ఇంకేం వద్దు రామ. కాబట్టి రామనామమనే వరఖడ్గమిడి, నాకు రామనామం అనేటటువంటి వరఖడ్గమి. ఇక్కడే ఈ కీర్తన దగ్గర ఇక్కడ ఏం చేస్తారంటే, రామనామమనే అన్న చోట రామ్ రామ సీతారాం రామ్ రామ్ అంటూ ఆ నామం అలా వెళ్ళిపోయి బాగా తారస్థాయికి వెళ్ళిపోయి పరవశించిపోయి ఆ కీర్తన చేసేవారు సభ అంతా కూడా ఊగిపోతుంది. మహాతల్లి సుబ్బలక్ష్మి గారు కూడా, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా ఎంత గొప్పగా కీర్తన చేశారో ఈ కీర్తనని. త్యాగరాజస్వామి ఇచ్చినటువంటి అత్యద్భుత కీర్తన, సద్గురువు మహానుభావుడు. కాబట్టి రామనామం అనే వరఖడ్గమిడి రాజిల్లునయా, నాకు అవి చాలయ్యా రామ, నాకు ఇంకేం వద్దు, నాకు ఇవి ఇవ్వవా అని అడుగుతారు. ఇవి ఇవ్వమని మీరు అడిగిన ఉత్తర క్షణంలో పతితపావనుడు మీ పాపములను కాల్చేశాడని గుర్తు. ఇది అడగడం, మనస్ఫూర్తిగా అడగడం మీకు చేత కావాలి. మీరు రాముడి సొత్తు అయినప్పుడు రాముడికి తెలియదండి మీకేం కావాలో చూసుకోవడం. నా స్కూటరు శుభ్రంగా మట్టి పట్టేసి ఉందనుకోండి, ఓ దిక్కుమాల స్కూటరా, రామాయణ కథ మాకు చెప్పిన కోటేశ్వరరావు గారు ఎక్కుతారు, అదేంటి అలా ఉన్నావు, శుభ్రంగా స్నానం చెయ్యొద్దా అని స్కూటర్ని అంటారా? అదేంటండి కోటేశ్వరరావు స్కూటర్ శుభ్రంగా ఉంచుకోపోయారా అని నన్ను అంటారా?
నన్ను అంటారు. నేను రామభక్తుణ్ణి అయిపోతే నన్ను జాగ్రత్తగా ఉంచుకోవడం రాముడి ఆయన కర్తవ్యం. ఇక నా ప్రమేయం ఏమి ఉండదు. రామ 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 అంటూ రామభక్తుణ్ణి, రామభక్తుడనే ముద్రబిళ్ళ ఒక్కటి కోరుకుని ఆయన అనుగ్రహించాడా, ఇక నాకేం కావాలో నా స్వామి చూసుకుంటాడు. నాకు ఇది కావాలని నేను అడగక్కర్లేదు, నాకు ఇది ఉంటే బాగుండని నేను ఆలోచించక్కర్లేదు. నాకు ఏవేం కావాలో అవన్నీ నా స్వామి నాకు సమకూర్చి పెడతారు. ఈ ధైర్యం నీకు వచ్చేస్తుంది. ఇది రావడం చాలా గొప్ప విషయం. ఇది కీర్తన చేయడం కాదు, జీర్ణం కావాలి. అందుకే త్యాగరాజస్వామి వారు దక్షిణ దేశం ఒకసారి వెళ్ళిపోతుంటే ఏమైనా ఇస్తే ఆయన పుచ్చుకోరు అన్న మాట మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నాకు ఏది లేదని నేను పుచ్చుకోనన్న భావన అయింది. కాబట్టి ఆయన ఏం పుచ్చుకోరండి అంటే మరి ఏం చేస్తారు? సీతారామ కళ్యాణం చేస్తారు ఏడాదికోసారి చాలా వైభవంగా. పోన్లేండి సీతారామ కళ్యాణానికి ఉపయోగించమని త్యాగరాజస్వామి వారికి ఇవ్వకుండా త్యాగరాజస్వామి వారి శిష్యుడికి ఇచ్చాడు జమీందారు గారు బంగారు నాణేలు. అవి ఆయన ఏం చేశాడంటే గురువుగారికి చెప్తే ఏమైనా అంటారేమో, పాపం సీతారామ కళ్యాణానికి అంత కష్టపడుతున్నారు గురువుగారని ఓ బొంత కింద పెట్టారు. స్వామివారు ఉన్న పల్లకి బొంత కింద. త్యాగరాజస్వామి వారు ఎక్కడికెడితే అక్కడికి ఎడుతుండేవి. వెళ్ళే మూర్తులు విగ్రహాలు అనకండి, విగ్రహాలని మీరు అనగానే పోయిందంతే పూజ. స్వామి ఉన్నాడంటేనే పూజ. కాబట్టి ఆయన వెంట వెళ్ళేవారు సీతారామ లక్ష్మణులు. దొంగలు తరువుకు వస్తున్నారు, బాటసారుల్ని పారిపోతున్నారు. ఏమంటే దారి దొంగలు వచ్చారండి అన్నారు. అంటే త్యాగరాజస్వామి వారు అన్నారు, మన దగ్గరే ఉంది, భయం ఎందుకు మనకి, పదండి అన్నారు. అంటే శిష్యుడు అన్నాడు, లేదులేండి మన దగ్గర ఉంది అన్నాడు. ఏముంది అన్నారు ఆయన. బంగారు నాణ్యాలు ఉన్నాయన్నాడు. ఎక్కడివని అడిగారు. జమీందారు ఇచ్చాడు. ఎందుకు తీసుకున్నామని అడిగారు. మీకోసమని తీసుకోలేదు, రాముడి కోసం తీసుకున్నానన్నాడు. అయితే నాది కాదుగా అన్నారు. మీది కాదని. రాముడిది కదా, రాముడిది, ఆయన చూసుకుంటాడు ఆయన సొత్తు, నీకెందుకు నాకెందుకు ఉపాధన్నారు. ఇప్పుడు పల్లకి వెళ్ళిపోతోంది. దొంగలు రాని వచ్చారు. వచ్చి వాళ్ళు త్యాగరాజస్వామి వారిని చూసేటప్పటికీ వింటినారిని ఆకర్ణాంతం లాగి పట్టుకున్నటువంటి రామలక్ష్మణులు కనపడ్డారు. వాళ్ళు చూడగానే పారిపోయారు. పారిపోయిన దొంగలకు ఏమైందో తెలుసా అండి? పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఊరే బాణం వేసి చంపేశాడు కానీ అంత అందంగా ఉన్నాడు ఏంట్రా, మళ్ళీ చూద్దామని మళ్ళీ వచ్చారు. మళ్ళీ అలాగే కనపడ్డాడు. మళ్ళీ పారిపోయారు. వాళ్ళకి చూసి రాత్రంతా వాళ్ళు అనుకున్నారు, రే ఏమి ఈ పనికి మాలిన దొంగతనాలరా, అలాంటి ఆయన్ని కాపలా కాస్తున్నారే ఆ ఇద్దరు ఎవరోను, మనం కూడా ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆయనతో చేరిపోదానరా, రోజు వాళ్ళని చూడొచ్చు అనుకున్నారు. అని త్యాగరాజస్వామి వారి కాళ్ళ మీద పడి మీతో వచ్చేస్తా ఉన్నారు. ఇంత మార్పు ఎందుకు వచ్చిందన్నారు ఆయన. ఏం లేదు, ఇద్దరిని చూస్తున్నాం, నిన్న నుంచి ఇలా ఆకర్ణాంతం వింటినారి లాగి పట్టుకున్నారు. అబ్బో ఏమి అందమో ఇద్దరిదిని, ఇక్కడే నించున్నారు, అందుకే మీతో వచ్చేస్తున్నా ఉన్నారు. అంటే త్యాగరాజస్వామి అన్నారు, మీరు భాగ్యవంతులు రా, మీకైంది దర్శనం, నాకు అవలేదని ఇచ్చారు ఆయన. అంటే రామభక్తుడనే ముద్రబిళ్ళయు త్రికరణ శుద్ధిగా రాముణ్ణి నమ్మితే మీకేం కావాలో రామచంద్రమూర్తి చూస్తూ ఉంటారు. ఇది నాకు ఇవ్వా రామ అని అడిగారు త్యాగరాజస్వామి. కాబట్టి పతితపావనుడు అన్న మాటని మీరు సక్రమంగా అర్థం చేసుకుంటే అదే పనిగా పాపం చేయడం ఆయన కాల్చడం అనుకోకూడదు. మీరు మారితే మీ పాపాన్ని ఆయన కాలుస్తాడు. లేకపోతే ఈశ్వరుడు అన్నవాడు ఉండి ప్రయోజనం ఏమైపోతుందండి సమాజంలో? ఇంకా మార్పు చెందిన వాడికి పాపం వెంటొస్తుంది అంటే వాడు ఎందుకు మారుతాడు చెప్పండి అసలు నాకు? లేదు, మీరు ఎంత పాపం చేసినా ఈశ్వరుడు క్షమిస్తూనే ఉంటాడు అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుంది? అది సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం. నువ్వు ఎంత పాపమైనా చెయ్యి, స్వామి క్షమిస్తాడన్నారు. నువ్వు ఎంత పాపమైనా చెయ్యి, మారినా ఈశ్వరుడు క్షమించకుండా ఉంటాడన్నారు. నువ్వు మారు, క్షమిస్తాడు. నువ్వు మారకుండా ఉంటే మాత్రం నిన్ను క్షమించడు, నువ్వు అనుభవించవలసి ఉంటుందంటారు. కాబట్టి మనిషిగా బతకడానికి కావలసిన రాచమార్గం చెప్పగలిగినటువంటి ఋషిప్రోక్తమైన చాలా గొప్ప, ఎప్పుడు పుట్టిందో తెలియనటువంటి అత్యద్భుతమైన ధర్మం అంటూ ఏదైనా ఉంటే లోకంలో సనాతన ధర్మం ఒక్కటే. అటువంటి సనాతన ధర్మంలో మనం పుట్టినందుకు, ఆ ధర్మాన్ని ఆవిష్కరించిన రామచంద్రమూర్తి కథ రామాయణాన్ని చెప్పుకున్నందుకు, విన్నందుకు మనం పొంగిపోవాలి. కాబట్టి ఇప్పుడు అనేక మంది వానరులు బయలుదేరి వచ్చేశారు. ఈ వచ్చేసినటువంటి వానరులందరూ కూడా ఎంతమంది ఉన్నారు అని అడిగారు. శంకువు, అర్బుదము, మధ్యము, అంతము, సముద్రము, పరార్థము, ఈ సంఖ్యల్లో చెప్తామన్నారు. అంటే ఏదో 1,00,00,000, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,00,000 కోట్లు,
ఏదో అంతవరకు చెప్పచ్చేమో. ఇంకా ఎన్ని సున్నలు ఒకటి పక్కన పెడితే చెప్పచ్చు అన్నది సాధ్యం కానప్పుడు ఈ పదాలు వాడతారు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ వచ్చినటువంటి వానర సైన్యం ఎంత సైన్యం వచ్చేసిందంటే వానరులు భల్లూకములు ఇవన్నీ ఎన్ని కోటాను కోట్లు, అవి ఇంకా లెక్కకి చెప్పడం సాధ్యం కాదు. సుగ్రీవాజ్ఞకు వచ్చేశారు. ఇంతమంది వస్తే ఏమైంది? ఏతస్మిన్నంతరే చైవ రజస్సమభివర్తత ఉష్ణాం తీవ్రాం సహస్రాంశో ఛాదయత్ గగనే ప్రభాం దిశ పర్యాకులాశ్చాసన్ రజసా తేనమూర్ఛత చిచాలచ మహీసర్వ సశైల వనకానన. ఇన్ని కోట్ల మంది వానరులు రావడం ఏమిటి? రామచంద్రమూర్తి యొక్క మనసు చల్లబడింది. ఇంకా సీతాన్వేషణం జరుగుతుంది. నేను రామకార్యం చేస్తున్నాను, నన్ను రాముడు మన్నించాడు. సుగ్రీవుడి మనసు చల్లబడింది. రాముడు సంతోషంగా ఉన్నాడు, లక్ష్మణమూర్తి మనసు చల్లబడింది. రామకార్యం మీద పెడుతున్నాం, వానరులందరిలో సంతోషంగా ఉంది. ఇంతమంది సంతోషాన్ని ఉద్దీపనం చేస్తూ ఇన్ని కోట్ల మంది వానరులు వస్తే భూమి మీద పరాగం అంతా పైకి లేచిపోయిందిట. పెద్ద వాయువు వచ్చి ఆకులన్నీ ఎగిరిపోయి చెట్ల మించి వచ్చి ఆ నేల మీద పడిపోయేట. సూర్యుడు ఒక్కసారి కప్పబడి పెద్ద నల్లటి మేఘాలు వచ్చి కప్పేశాయా అన్నట్టుగా చీకట్లు ఆవరించేయట. ఒక్కసారి ఉరుములు ఉరిమేయా అన్నట్లుగా ఈ కోతులన్నీ కిచకిచరామములు చేసేయట. పెద్ద వర్షధారలు పడుతున్నాయా అన్నట్టుగా వీళ్ళందరూ కూడా సంతోషంతో కిచకిచలాడుతున్నారట. ఇంతమంది మనసులో ఉన్న సంతోషధారలే వర్షధారలై భూమి ఆకాశం అన్నీ చల్లపడిపోయినటువంటి అత్యద్భుతమైనటువంటి ఘట్టం రామాయణంలో కిష్కింధకాండలో వానరులందరూ వచ్చినటువంటి సందర్భం. అక్కడ తప్ప ఆపకూడదు నిన్న ఉపన్యాసం. ఎందుకంటే లక్ష్మణ కోపం ఉపశాంతి పొంది ఆయన సుగ్రీవుడు రాముని చేత మన్నింపబడ్డాడు, పతితపావనుడై ఆనందించాడని. నిన్నను ఆ ఘట్టాన్ని, కీలక ఘట్టాన్ని చేరుకునేటప్పటికీ అది రామానుగ్రహం. అంటే నిన్న ఆ వాతావరణంలోనే రామాయణం చెప్పుకోవాలి. కానీ మీరు సరిగ్గా వినగలిగారో వినలేకపోయారో, ఏదో చెప్పానని చెప్పేశానో వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పగలిగానో లేదో అన్న బాధతో మళ్ళీ ఇవాళ నేను మీకు చెప్పాను తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నది నా ఉద్దేశ్యం కాదు. ఒకవేళ నేను మళ్ళీ చెప్పడం వల్ల మీ ఎవరికైనా ఇబ్బంది కలిగితే నేను క్షమింపబడదను కాక. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చినటువంటి వాళ్ళు శతవలి 10,000 కోట్ల మంది వానరుల్ని తీసుకొచ్చాడు. సుషేణుడు పెక్కు 1,000 కోట్ల మందితో వచ్చాడు. రుమ తండ్రి 1,000 కోట్ల మందితో వచ్చాడు. కేసరి 1,000 కొలది వానర సైనికులతో వచ్చాడు. ధూమ్రుడనే భల్లూక నాయకుడు 2,000 కోట్ల భల్లూకములను తీసుకొచ్చాడు. పనసుడు అనబడేటటువంటి వానర యోధుడు భయంకరాకారులైన 3 కోట్ల మంది వానరుల్ని తీసుకొచ్చాడు. నీలుడు 10 కోట్ల మంది వానరులతో కలిసి వచ్చాడు. గవయుడు కొన్ని 5 కోట్ల మంది వానరులతో వచ్చాడు. దదీముకుడు 1,000 కోట్ల మందితో వచ్చాడు. మైందుడు ద్వివిధుడు అనేటటువంటి బలాఢ్యులు ఒక్కొక్కరు 1,000 కోట్ల మంది వానరుల్ని తీసుకొచ్చారు. గజుడు 3 కోట్ల మందితో వచ్చాడు. జాంబవంతుడు మిక్కిలి తేజస్వి మహానుభావుడు, బ్రహ్మగారు ఆవలిస్తే పుట్టినటువంటి వాడు, 10 కోట్ల మంది భల్లూకములను తీసుకుని వచ్చాడు. రుమణ్వంతుడు 100 కోట్ల మంది అనుచరులతో వచ్చాడు. గంధమాదనుడు కోటాను కోట్ల వీరుల్ని తీసుకుని వచ్చాడు. అంగదుడు తన తండ్రి వాలిలా 1000 పద్మములు 100 శంకువులు అనబడేటటువంటి సంఖ్యతో కలిగిన వానరులతో వచ్చాడు. తారుడు 5 కోట్ల మందితో వచ్చాడు. ఇంద్రజానువు 11 కోట్ల మందితో వచ్చాడు. నలుడు వృక్షముల మీద మాత్రమే నివసించేటటువంటి వానరములు కొన్ని కోట్ల మందితో వచ్చాడు. దధిముఖుడు 10 కోట్ల మంది వానరులతో వచ్చాడు. శరభుడు, కుముదుడు, వహ్ని, రమ్ముడు, ఇంకా ఎంతమంది వానరులో, ఎన్ని వేల కోట్ల వానరాలో, చెట్లు, పర్వతాలు, శిఖరాలు, నదులు, భూమి, అరణ్యములు అన్నీ వానరములతో నిండిపోయాయి. ఇన్ని వేల కోట్ల వానరములతో నిండిపోతే అకస్మాత్తుగా చీకటైపోయినట్టుగా అయిపోయింది వాతావరణం. అప్పుడు సుగ్రీవుడు రామచంద్రమూర్తి పాదములకు నమస్కరించి అన్నాడు, జ్ఞాయత, ఇప్పుడు స్వామి ఈ సైన్యమంతా నీ అధీనంలో ఉంది. వీళ్ళు ఏం చెయ్యాలో, ఏ కార్యాన్ని నిర్వహించాలో నువ్వు శాసించు అన్నాడు. అంటే రామచంద్రమూర్తి అన్నారు, జ్ఞాయతాం మమ వైదేహి ఇది జీవతి వా నవా సచ దేశో మహాప్రాజ్ఞ యస్మిన్ వసతి రావణ అధిగమ్యతు వైదేహీం నిలయం రావణస్య చ ప్రాప్త కాలం విధాస్యామి తస్మిన్ కాలే సహత్వయ. ఇప్పుడు మనం మొట్టమొదట చెయ్యవలసినటువంటి పని సీతమ్మ తల్లి ప్రాణములతో ఉన్నదా లేదా ఇది తెలుసుకోవాలి.
2, ఒకవేళ ఆమె ప్రాణములతో ఉంటే రావణాసురుడు అనబడేటటువంటి దుష్టరాక్షసుని యొక్క నివాస స్థానం ఏది, ఇది కనిపెట్టాలి. ఈ 2 కనిపెడితే తర్వాత నేను సుగ్రీవుడితో సంప్రదించి మిగిలిన కార్యాన్ని రూపకల్పన చేస్తాను. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. పెద్దలు చెప్పిన మాటని యథాతథంగా గుర్తుపెట్టుకుంటారు కొంతమంది, సరిగ్గా వినకుండా హడావిడిలో ఉంటారు కొంతమంది. ఈ మాట గుర్తుపెట్టుకున్నది హనుమ ఒక్కరే, మిగిలిన వాళ్ళు గుర్తుపెట్టుకోలేదు. దానివల్ల ఏం జరిగింది అన్నది మీకు సుందరకాండ చివరిలో తెలుస్తుంది. అక్కడ ఈ మాట గుర్తుపెట్టుకోండి, అక్కడ వస్తుంది మళ్ళీ. కాబట్టి నేను సుగ్రీవుడితో కలిసి నిర్ణయం చేస్తాను. కాబట్టి ఇప్పుడు మీ పని మాత్రం ఒకటే, సీతమ్మని అన్వేషించి ఆమె జాడ కనిపెట్టడం, రావణాసురుడు ఎక్కడ ఉంటాడో అతని యొక్క నివాస స్థానాన్ని, ఆయన యొక్క బలాన్ని కనిపెట్టడం. ఈ మాట చెప్పిన తరువాత సుగ్రీవుడు తూర్పు దిక్కుకు వెళ్ళి అన్వేషించవలసినటువంటి కొన్ని వేల వానరములకు వినతుడు అనేటటువంటి గొప్ప వానరాన్ని నాయకుణ్ణి చేసి ఆయన్ని పిలిచి చెప్తున్నాడు, తూర్పు దిక్కున ఎక్కడెక్కడ వెతకాలో చెప్తున్నాడు. రామాయణం ఒక గొప్ప భౌగోళిక శాస్త్రం. దీని మీద ఇంచుమించు పరిశోధనలే చేశారండి చాలామంది. రామాయణంలో ఈ దిక్కులను చెప్పినటువంటి ప్రదేశాలన్నీ ఇప్పుడు ఏ ఏ పేర్లతో ఉన్నాయి. చిత్రం ఏమిటంటే ఆంధ్రదేశం గోదావరి నదితో సహా చెప్పాడు సుగ్రీవుడు ఆ రోజున. తూర్పు దిక్కుగా వెళ్ళే వినతుడితో అన్నాడు, మీరు ఇక్కడి నుంచి తూర్పు దిక్కుకు బయలుదేరాలి. గంగ, సరయు, కౌశికి, యమునగిరి, సరస్వతి, సింధు, శోణ మొదలైనటువంటి నదులు, వాటి తీరములలో ఉండేటటువంటి ప్రాంతములనన్నింటినీ అన్వేషించాలి. కాలామహి మున్నగు నదీ తీరములన్నీ వెతకాలి. బ్రహ్మమాల, విదేహ, మాళవ, కాశీ, కోసల, మగధ, పుండ్ర, అంగ దేశములలో ఉండేటటువంటి పట్టణాలని, జనపదాలని వెతకాలి. వెండి గనులు కలిగినటువంటి ప్రదేశాలు అక్కడ ఉన్నాయి, ఆ గనులన్నింటిలోనూ వెతకాలి. సముద్రములలో గల పర్వతాలు, వాటి మధ్యలో గల ద్వీపాలు, అందులో ఉన్న నగరాలు, మందరాచల శిఖరము మీద కలిగినటువంటి గ్రామాలలో నివసిస్తున్నటువంటి జనుల యొక్క ఇళ్ళు, ఇవన్నీ వెతకాలి. అక్కడ కొంతమందికి చెవులుండవు, కొంతమందికి పెదవులు చెవుల వరకు వ్యాపించి ఉంటాయి, కొంతమంది జుట్టు చెవుల వరకు పడుంటుంది. వాళ్ళందరూ చాలా భయంకరమైనటువంటి వాళ్ళు, నరభక్షకులు. వాళ్ళు నీటిలో ఉంటారు. మీ అందరూ కూడా వెళ్ళి ప్రతి చోట సీతమ్మని దాచాడేమో వెతకవలసి ఉంటుంది. యవద్వీపం కనపడుతుంది, అది రత్నముల రాశిగా వాసిగాంచినటువంటి ప్రదేశం. మీరు ఆ యవద్వీపంలో వెతకవలసి ఉంటుంది. తర్వాత సువర్ణ ద్వీపము, రూప్యక ద్వీపము, ఇవి బంగారు వెండి గనులకు నెలవైనటువంటివి. ఈ ప్రదేశాలన్నీ వెతకాలి. అది దాటితే శిశిరం అనేటటువంటి పర్వతం కనపడుతుంది, ఆ పర్వతం అంతా కూడా మీరు వెతకాలి. అది దాటిన తర్వాత శోణానది కనపడుతుంది. శోణానది చాలా లోతుగా ఉంటుంది, ఎర్రటి నీటితో ఉంటుంది. ఆ ప్రదేశమున సిద్ధులు, చారణులు విహరిస్తూ ఉంటారు. మీరు అక్కడ ఉండేటటువంటి రమ్యమైన తటమలలో ఉండేటటువంటి ఆశ్రమాలలో, తపోవనాలలో సీతమ్మను ఎక్కడైనా ఉంచాడా వెతకాలి. అది కూడా దాటితే ఇచ్చు సముద్రం వస్తుంది. అక్కడ పెనుగాలులకు ఉవ్వెత్తున ఎగసి పడుతుంటాయి తరంగాలు. ఆ ఇచ్చు సముద్రంలో మహాకాయులైనటువంటి అసురులు ఉంటారు. వాళ్ళు ఆకలిని తీర్చుకోవడానికి ప్రాణుల నీడ పట్టి భక్షిస్తూ ఉంటారు. మీరు చాలా జాగ్రత్తగా ఆ ప్రదేశం అంతటా వెతకాలి. అది దాటిన తర్వాత లోహితము అనబడేటటువంటి మధు సముద్రం యొక్క తీరాన్ని చేరుకుంటారు. అక్కడ బూరుగు వృక్షములు చాలా సంఖ్యలో పెరిగి ఉంటాయి, అందుకని శాల్మలీ ద్వీపము అంటారు. మీరు ఆ శాల్మలీ ద్వీపంలో ఉన్న బూరుగు చెట్లతో కూడిన ప్రదేశం అంతా వెతకాలి. అది దాటిన తరువాత అక్కడ ఆ శాల్మలీ ద్వీపంలో అనేకమైనటువంటి గిరిశిఖరములు ఉంటాయి. ఆ గిరిశిఖరములకు మందేహులు అనేటటువంటి రాక్షసులు తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు ఉదయం వేళలో సూర్యభగవానుడు ఉదయిస్తున్న సమయంలో సూర్యుడు ఉదయించకుండా ఆయనని గ్రసించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ద్విజులైనటువంటి వారు సంధ్యావందనం చేసి అర్ఘ్యం విడిచిపెడితే ఆ విడిచిపెట్టబడినటువంటి అర్ఘ్య జలముల యొక్క శక్తి చేత, సూర్యభగవానుని యొక్క శక్తి చేత అక్కడ ఉండేటటువంటి మందేహులన్న రాక్షసులు ఆ సముద్రంలో పడిపోతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు బ్రతికి లేచి మళ్ళీ ఆ పర్వతాన్ని పట్టుకుని మళ్ళీ తలకిందులుగా వేలాడుతుంటారు. మీరు ఆ ప్రాంతం అంతా వెతకవలసి ఉంటుంది. ఆ సముద్ర మధ్యంలో వృషభము అనేటటువంటి ఒక పెద్ద
పర్వతం ఒకటి ఉంటుంది, తెల్లటి పర్వతం పెక్కు వృక్షములతో శోభిల్లుతూ ఉంటుంది. ఆ వృషభగిరి మీద సుదర్శనము అని పేరు కలిగినటువంటి ఒక గొప్ప సరోవరం ఉంటుంది. ఆ సరోవరం వెండివలి తెల్లటి కాంతులతో అన్ని దిక్కులా విరాజిల్లుతూ ఉంటుంది. దాన్ని దాటితే క్షీర సముద్రం వస్తుంది. దాన్ని కూడా దాటి కొంచెం దూరం వెడితే మధుర జలములు కలిగినటువంటి మహాసముద్రం వస్తుంది. అందులో ఔర్వుడు అనబడేటటువంటి ఒక మహాముని యొక్క కోపం బడబాగ్నిగా పుట్టి సముద్రంలో ప్రవేశించింది. దానికి హయముఖము అని పేరు. అక్కడ జలచరములను ఆ బడబాగ్ని తింటూ ఉంటుంది. అక్కడే దాన్ని దాటి వెడితే ఆ పర్వత శిఖరము మీద మీకు ఒక అత్యద్భుతమైనటువంటి దృశ్యము కనబడుతుంది. తత్ర చంద్ర ప్రతీకాశం పన్నగం ధరణీధరం పద్మపత్ర విశాలాక్షం తతో ద్రక్ష్యధవానరాహ ఆసీనం పర్వతస్యాగ్రే సర్వభూత నమస్కృతం సహస్రశిరసం దేవం అనంతం నీలవాససం త్రిశిరాః కాంచన కేతు తాళస్తస్య మహాత్మనః స్థాపిత పర్వతస్యాగ్రే విరాజతి సవేదికః. ఆ మధుర జలధికి ఉత్తర భాగమునందు 13 యోజనముల దూరములో ఒక బంగారు పర్వతం ఉంటుంది. ఆ పర్వత శిఖరమునకు జాతరూప శిలము అని పేరు. దాని మీద సర్పాకృతి కలిగినటువంటి అనంతుడు మహానుభావుడు. ఆయన నల్లటి బట్టలు ధరించినటువంటి వాడై కూర్చుంటాడు. పద్మపత్రముల వలె విశాలమైనటువంటి నయనములు కలిగినటువంటి వాడై ఉంటాడు. ఆయనే ఆదిశేషుడు. ఆదిశేషుడే 1000 పడగలతో ఈ భూమి యొక్క భారాన్ని వహిస్తూ ఉంటాడు. ఆయన పక్కనే తాటి చెట్టు ఆకారంలో ఆయన యొక్క ధ్వజం పెట్టబడి ఉంటుంది. దాని పక్కన ఈ తాళ ధ్వజం పక్కనే ఒక వేదిక ఉంటుంది. ఆ తూర్పు దిశలో ఆ వేదికని దేవతలు నిర్మించారు. మీరు ఆ అనంతుడు ఆదిశేషుణ్ణి దర్శనం చేయండి. అక్కడి నుంచి ముందుకు వెడితే బంగారు పర్వతమైనటువంటి ఉదయాద్రి కనపడుతుంది. ఆ ఉదయాద్రి 100 యోజనముల వరకు విస్తరిస్తూ ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది. బంగారు కాంతులతో ఉంటుంది. దాన్ని కూడా దాటి వెడితే సౌమనసము అనబడేటటువంటి ఒక దృఢమైన బంగారు శిఖరము విరాజిల్లుతూ కనపడుతుంది. ఆ సౌమనస శిఖరము మీద వాలకిల్యులు వైఖానసులు తపస్సు చేస్తూ కనపడతారు. దాన్ని దాటితే సుదర్శన ద్వీపం కనబడుతుంది. ఉదయగిరి నుంచి సౌమనస శిఖరము మీదకి చేరినంతనే ఆ సూర్య భగవానుడు ఆ ద్వీపవాసులందరిలోనూ చైతన్యాన్ని కల్పిస్తాడు. కాబట్టి దానికి సుదర్శన ద్వీపము అని పేరు. అక్కడే బ్రహ్మగారు మొట్టమొదట ఒక ద్వారాన్ని ఏర్పాటు చేశారు భూమండలానికి. ప్రాక్ అన్న పేరు అందుకొచ్చింది. తూర్పు అన్న పేరు రావడానికి కారణం ఏమిటంటే అక్కడ నుంచే జగత్తుకి భూమికి ఉండేటటువంటి ద్వారం అక్కడుంది. మొట్టమొదటి ద్వారాన్ని బ్రహ్మగారు అక్కడ పెట్టారు. అందుకే ఇప్పటికీ ఏ పూజ చేసినా తూర్పు దిక్కుకి తిరిగి మాత్రమే మనం పూజ చేస్తాం. దేవతలందరూ అట్నుంచే వస్తారు. కాబట్టి ఆ ప్రాక్ దిక్కు అక్కడ ప్రారంభం అవుతుంది. అక్కడ సూర్య భగవానుడి యొక్క మొట్టమొదటి ఉదయించడం కిరణ ప్రసారం ప్రారంభం అవుతుంది. అది దాటి వెడితే కటిక చీకటి, ఇంకక్కడేం ఉండదు. సూర్య భగవానుడు ఉదయించేటటువంటి ప్రాగ్ద్వారం వరకు మాత్రమే నాకు తెలుసు. అక్కడ వరకే వెళ్ళాను. అది దాటి మీరు వెళ్ళలేరు, మనకి కుదరదు. కాబట్టి ఇక్కడ వరకు సీతమ్మ జాడ అంగుళం విడిచిపెట్టకుండా వెతికిరండి. 30 రోజుల లోపల తిరిగి రావాలి. రాకపోతే వధాధ్యుడవుతాడు. కాబట్టి తూర్పు దిక్కుకెళ్లే వానరులు సిద్ధం కండి అన్నాడు. మహానుభావుడు ఎంత భౌగోళిక జ్ఞానమో ఎన్ని చెప్పాడో చెప్పి తూర్పు దిక్కుకెళ్ళేటటువంటి వానరుల్ని సిద్ధం చేశాడు. దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానరుల్ని పిలిచి మీరు వింధ్యపర్వతం దగ్గర నుంచి ప్రారంభం చెయ్యండి అన్నాడు. దానికి అంగదుణ్ణి నాయకుడిగా పెట్టాడు. అందులో వెళ్ళవలసినటువంటి వాళ్ళని చాలా గొప్ప గొప్ప యోధుల్ని పెట్టాడు. దక్షిణ దిక్కుకు వెళ్ళవలసిన వాళ్ళని నీలం అగ్నిసుతం చైవ హనుమంతంచ వానరం పితామహ సుతం చైవ జాంబవంతం మహాబలం సుహోత్రంచ శరారించ శరగుల్మం తథైవ చ గజం గవాక్షం గవయం సుషేణం వృషభం తథా మైందంచ ద్విధం చైవ విజయం గంధమాదనం ఉల్కాముఖం అసంగంచ హుతాశన సుతావుహౌ అంగద ప్రముఖాన్ వీరాన్ వీర కపిగణేశ్వర వేగ విక్రమ సంపన్నాన్ సంధిదేశ విశేషవిత్ తేషాం అగ్రేసరం చైవ మహాత్బల మధాంగదం విధాయ హరివీరాణం ఆ దిశ దక్షిణాం దిశం
అలా అందులో వెళ్ళవలసినటువంటి వీరులైనటువంటి వాళ్ళు అంగదుడు, హనుమంతుడు, బ్రహ్మాంశ సంభూతుడైన జాంబవంతుడు, సుహోత్రుడు, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, సుషేనుడు, వృషభుడు, మైందుడు, దిరుడు, విజయుడు, గంధమాదనుడు, ఉల్కాముకుడు, అసంగుడు, వీళ్ళందరినీ పిలిచి మీ అందరూ దక్షిణ దిక్కుకు వెళ్ళండి అన్నాడు. ఆ వెళ్ళేటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుందంటే, ఆ వింధ్య పర్వతం దగ్గర మొదలుపెట్టిన తర్వాత మీకు నర్మదా నది వస్తుంది. నర్మదా నది మహా విషసర్పములతో కూడిన ప్రవాహంతో ఉంటుంది. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు ఆ నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి గుహలోనే ఆయన గురువుగారైన గోవింద భగవత్పాదాచార్యుల వారిని దర్శనం చేసి నర్మదా నది ప్రవాహాన్నంతటి తన కమండలంలోకి పట్టారు మహానుభావుడు. అది పాములతో ఉంటుంది, జాగ్రత్తగా మీరు అక్కడ వెళ్ళవలసి ఉంటుంది. నర్మదని దాటి వెళ్ళిన తరువాత గోదావరి, మహానది, కృష్ణవేణి, వరద, పెద్ద పెద్ద పాములకు ఆశ్రయమైనటువంటి మహాభాగ మొదలైన నదులు కనబడతాయి. మేఖల, ఉత్కళ, దశార్ణ దేశములు, అక్కడ ఉండేటటువంటి గ్రామములు, నగరములు, జనపదములు, అశ్వవంతి, అవంతి పురములు, ఇవన్నీ మీరు సీతమ్మ తల్లి కోసం అన్వేషించాలి. విదర్భ, ఋషిక, మాషిక, వంగ, కళింగ, కౌశిక, దండకారణ్య, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ మొదలైన రాష్ట్రములలో ఉండేటటువంటి సమస్త ప్రాంతములను మీరు వెతకాలి. మలయ పర్వతం అంతా వెతకాలి. కావేరీ నదిని చూడాలి. మలయ పర్వతాన్ని దాటిన తరువాత అక్కడ అగస్త్య మహర్షి ఆశ్రమం ఉంటుంది, దాన్ని మీరు చూడవలసి ఉంటుంది. మహానది అయినటువంటి తామ్రపర్ణిని దాటాలి. ఆ నది నిండా మొసళ్ళుంటాయి, చాలా జాగ్రత్తగా నదిని దాటవలసి ఉంటుంది. ఆ తర్వాత పాండ్యరాజుల నగరం వస్తుంది, దాన్ని చూడాలి. సముద్రాన్ని లంఘించి దక్షిణ దిక్కున వెళ్ళేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందులో నీడపట్టిలాగేటటువంటి సింహిక అన్న రాక్షసు ఉంది. ఆ సముద్రపు ఒడ్డున మహేంద్రగిరి అనబడేటటువంటి ఒక పెద్ద పర్వతం ఉంది. దాని మించే స్వామి హనుమ బయలుదేరుతారు. 100 యోజనముల దూరంలో ఒక మహాద్వీపం ఉంది. ఆ మహాద్వీపాన్ని మానవ మాతృలు చేరలేరు. లంక అన్న పేరు వాడకుండా అక్కడ మాత్రం మీరు ప్రతి అంగుళం పట్టి శోధించండి అన్నాడు. తెలుసు అది లంక అని. కాబట్టి అది రాక్షసరాజైన రావణుని యొక్క అధీనములో ఉన్న ప్రధాన భూమి కనుక అక్కడ చాలా బాగా వెతకండి. ఆ వెళ్ళేటప్పుడు మాత్రం సముద్ర మధ్యంలో ఉండేటటువంటి సింహిక విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆ సముద్రమునందు పుష్పితకము అనబడేటటువంటి ఒక పర్వతం ఉంటుంది. అది చాలా శోభాయమానంగా ఉంటుంది. బంగారు శిఖరము ఒకటి సూర్యుడు తన కిరణములతో ప్రకాశింపచేస్తూ ఉంటాడు. పక్కన వెండి శిఖరం ఉంటుంది, దాని మీద చంద్రుడు తన కాంతులు ప్రసరిస్తాడు. పగటి వేళ సూర్యకాంతి పడి బంగారు శిఖరము, రాత్రి చంద్రకాంతి పడి వెండి శిఖరము ప్రకాశిస్తూ కనపడుతుంది ఆ పర్వతం. ఆ పర్వతం మీదకి కృతజ్ఞులు, క్రూరులు, నాస్తికులు వెళ్ళడం కుదరదు. అంత శక్తివంతమైన పర్వతం. అది దాటాక సూర్యవంతము అన్న పర్వతం, అది దాటితే వైద్యుతము అన్న పర్వతం కుంజరం. ఆ తర్వాత ఆ కుంజరమన్న కొండ మీద విశ్వకర్మ అగస్త్య మహర్షి వచ్చి నివసించడం కోసమని ఆశ్రమాన్ని నిర్మాణం చేశారు. అది కూడా దాటి వెడితే భోగవతి అనే నది కనపడుతుంది. అందులో మహాసర్పములన్నీ ఉంటాయి. అందు మహాప్రాజ్ఞుడైనటువంటి వాడు సర్పములకు రాజైనటువంటి వాసుకి నివసిస్తూ ఉంటాడు. అది దాటితే వృషభ పర్వతం వస్తుంది. వృషభ పర్వతం చందనములకు ఉత్పత్తి స్థానం. ఆ చందన వృక్షములు అగ్నివలే విరాజిల్లుతూ ఉంటాయి. అక్కడ రోహితులనబడేటటువంటి గంధర్వులు ఉంటారు. వాళ్ళ చంద్ర వృక్షాన్ని రక్షిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడూ కూడా ఆ చంద్ర వృక్షాలని మాత్రం ముట్టుకోకండి. శైలూషుడు, గ్రామణి, శిగ్రువు, శుభ్రువు, బభ్రువు అని పేర్లు కలిగినటువంటి 5 గంధర్వజాతికి చెందిన వారివి ఆ చంద్ర వృక్షములు. అందుకని వాటి జోలికి వెడితే వాళ్ళు ఒప్పుకోరు. అందుకని ఆ వనంలో ఉన్న చంద్ర వృక్షాలని మీరు ముట్టుకోవద్దు. వృషభగిరి దాటిన తర్వాత భూమి యొక్క సరిహద్దు కనపడుతుంది. అక్కడ ఇంకా పుణ్యపురుషులైనటువంటి వారు నివసిస్తూ ఉంటారు. అది కూడా దాటిపోతే పితృలోకం ఉంటుంది, యమధర్మరాజు గారి యొక్క స్థానం. అందుకని అక్కడ వరకు మాత్రమే ఎవరైనా వెళ్ళగలరు. అది దాటి ఇంకా వెళ్ళడం కుదరదు. అక్కడ యమసదనం ఉంటుంది. చాలా పాపం చేసినటువంటి వాళ్ళందరూ శిక్షింపబడి ఆర్తనాదములు చేస్తూ ఉంటారు. కాబట్టి దాంట్లోకి మీరు ఇక ప్రవేశించలేరు. కాబట్టి అక్కడ వరకు సీతమ్మని వెతికి రండి. నేను కూడా అక్కడ వరకే వెళ్ళాను, అది దాటి వెళ్ళలేదు అని చెప్పాడు. చాలా సంతోషించారు. రామచంద్రమూర్తి చాలా ఆశ్చర్యంగా వింటున్నారు. ఏమిటి భౌగోళిక జ్ఞానం! ఒక్కొక్క దిక్కు నుంచి ఎక్కడ వరకు చెప్పాలో అక్కడ వరకు చెప్తున్నాడు. అసలు ఎలా తెలిసాయి సుగ్రీవుడికి ఇవన్నీ అని ఆయన ఆశ్చర్యపోతున్నారు. ఆ తర్వాత పశ్చిమ దిక్కుకు వెళ్ళవలసినటువంటి నాయకుడుగా సుషేణుణ్ణి నియమించాడు.
నియమించి ఆ సుషేణుని నాయకత్వంలో వెళ్ళవలసినటువంటి 2 లక్షల మంది వానరులకు సూచనలు ఇచ్చాడు. మీరు సౌరాష్ట్ర ప్రాంతం, బాహ్లిక దేశం, శూర భీమ ప్రదేశములు, విశాలములై గొప్పగా ఉండేటటువంటి జనపదములు, మహానగరములు, పట్టణములు, గ్రామములు అన్నీ చూడాలి. ఆ దిశగా ముందుకెళ్ళిన తర్వాత సముద్ర తీరం కనబడుతుంది. మొగలి పొదలు, కానుగ తోటలు, కొబ్బరి తోటలు అన్నీ కూడా సముద్రపు ఒడ్డున ఉంటాయి. అవంతి, అంగలోపాపురి, అలక్షిత వనము మొదలైనటువంటి ప్రదేశాలు వెతకాలి. హేమమయమైనటువంటి హేమగిరి అన్న పర్వతం కనబడుతుంది. 100 శిఖరములతో ఉంటుంది, ఎత్తైన వృక్షములతో ఉంటుంది. అక్కడ వెతకాలి. అక్కడ కొన్ని విచిత్రమైన పక్షులు ఉంటాయి. అవి సింహాల్ని, ఏనుగుల్ని తింటాయి. ఆ పక్షులు తమ కాళ్లకున్నటువంటి గోళ్లతో ఏనుగుల్ని తన్నుకుపోయి గూట్లో పెట్టుకు తింటూ ఉంటాయి. ఆ పక్షుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు అక్కడ ఉండేటటువంటి ఏనుగులు, మేఘములు ఎలా గర్జిస్తాయో అలా గేంకరిస్తూ ఉంటాయి. మీరు ఆ ప్రదేశములన్నీ వెతకాలి. వానరముల జోలిక విరావు. కాబట్టి మీరు అక్కడ చాలా జాగ్రత్తగా వెతికిరండి. పారియాత్రము అనబడేటటువంటి ఒక పర్వతం సముద్ర మధ్యంలో కనపడుతుంది. ఆ పర్వతం మీద ఉన్నటువంటి గ్రామాలు అవి అన్నీ కూడా మీరు వెతికిరండి. అది దాటిన తరువాత వజ్రగిరి అనబడేటటువంటి ఒక ఉన్నతమైన పర్వతం సముద్ర మధ్యంలో ఉంటుంది. ఆ పర్వత శిఖరం అంతా వెతికిరండి. అది దాటిన తర్వాత చక్రవంతము అనబడేటటువంటి మహాశైలం, దాని మీద విశ్వకర్మ 1000 అంచులు కలిగినటువంటి సుదర్శన చక్రాన్ని అక్కడే తయారు చేశారు. హయగ్రీవుడు, ఆ తరువాత కొంతమంది పంచజనుడు అనబడేటటువంటి రాక్షసుల్ని శ్రీ మహావిష్ణువు అక్కడే చంపారు. హయగ్రీవుడు అన్న పేరుతో కూడా ఒక రాక్షసుడు ఉన్నాడు. సంహరించి ఆ పాంచజన్యుడి దగ్గర పుచ్చుకున్న శంఖమునకే పాంచజన్యము అని పేరు. అక్కడే విశ్వకర్మ తయారు చేసినటువంటి 1000 అంచులు కలిగిన సహస్రార చక్రాన్ని, ఆ సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకి విశ్వకర్మ బహూకరించారు. అది దాటితే వరాహగిరి బంగారు శిఖరములతో విలసిల్లుతుంటుంది. అక్కడ ప్రాగ్జ్యోతిషపురము అనబడేటటువంటి పురం ఉంది. దాన్ని నరకాసురుడు పరిపాలిస్తూ ఉంటాడు, పరమదుష్టాత్ముడు. చాలా జాగ్రత్తగా ఉండండి. అది దాటితే సర్వసవర్ణ పర్వతం వస్తుంది. ఆ గుహలలో అనేకమైనటువంటి విశాలమైనటువంటి ప్రాంతములు, అందులో అనేక మంది ఉంటూ ఉంటారు. అక్కడ ఏనుగులు, వరాహములు అన్నీ ఘీంకరించి గర్జిస్తుంటాయి. మీరు ఆ ప్రాంతములన్నీ వెతకండి. మేఘవంతము అనేటటువంటి పర్వతం ఉంటుంది. ఆ గిరిపైన మహేంద్రుణ్ణి కూర్చోబెట్టి సురరాజుగా దేవతలు పట్టాభిషేకం చేశారు. పచ్చని గుర్రములు కలిగిన దేవేంద్రుడు అక్కడే పదవిని పొందాడు. మీరు ఆ ప్రాంతాన్ని కూడా వెతకండి. అది కూడా దాటితే మేఘవంతము అనబడేటటువంటి పర్వతాన్ని దాటి విడితే బంగారు కొండలు కొన్ని మీకు కనపడతాయి. ఆ బంగారు కొండల మధ్యలో మేరుగిరి మీకు దర్శనమిస్తుంది. ఆ మేరుగిరి దగ్గర విశ్వేదేవతలు, మరుద్గణములు, అష్టవసువులు, ఇతర దేవతలు సాయం సమయంలో ఆ మేరు పర్వతం మీద నిలబడి ఆ దగ్గరికి వచ్చి అస్తమిస్తున్నటువంటి సూర్య భగవానుణ్ణి ఉపాసన చేస్తూ ఉంటారు. మీరు ఆ అస్తాద్రిని చేరుకుని పశ్చిమ దిక్కున సూర్య భగవానుడికి నమస్కారం చెయ్యండి. అక్కడ విశ్వకర్మ నిర్మించినటువంటి ఒక గొప్ప భవనం ఉంది. అది అనేక మేడలతో, వరుసలతో, కాంతులతో విరాజిల్లుతూ ఉంటుంది. అక్కడే వరుణుడు అనబడేటటువంటి మహానుభావుడు, పాశహస్తుడు, పశ్చిమ దిక్కునికి అధిపతి అయినటువంటి వాడు ఉన్నాడు. ఇది రామాయణంలో ఎందుకు వినాలో తెలుసా అండి? తప్పకుండా దీని వలన ఒక గొప్ప ప్రయోజనం సమకూడుతుంది రామాయణంలో ఇది వింటే. ఎందుకంటే ఆశీర్వచనం చేశారనుకోండి, మహదాశీర్వచనం ఒక మాట చెప్తారు. పూర్వ దిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే. పూర్వ దిక్కుకంతటికి ఇంద్రుడు అధిపతి. ఆ ఇంద్రుడు అధిపతి అయినటువంటి పూర్వ దిక్ నుంచి రాజ్యాధిపత్యం వచ్చి నిలబడుతుంది, ఐశ్వర్యం నిలబడుతుంది, అంటే ఉన్న భోగం నిలబడుతుంది, అధికారం. అలాగే అక్కడి నుంచి దక్షిణ దిక్కుకి తిరిగితే దానికి యమధర్మరాజు అధిపతి. యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం చేత ఆరోగ్యం కలుగుతుంది, ఆయుష్మంతుడవుతాడు. పశ్చిమ దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ వంశాభివర్ధనమశ్నుతే. పశ్చిమ దిక్కుకు వరుణుడు అధిపతి, పాశహస్తుడై ఉంటాడు. ఆయన అనుగ్రహం కలిగితే వంశం వృద్ధిలోకి వస్తుంది. ఉత్తర దిక్కుకి కుబేరుడు అధిపతి, కుబేర ప్రసాదాత్ ఐశ్వర్యం అంతా లభిస్తుంది. కాబట్టి 4 దిక్కులకి వాళ్ళు అధిపతులు. 4 దిక్కుల ఉన్న ప్రాంతములన్నింటినీ మీరు ఆ నదులు, ఆ పర్వతాలు మహాసంకల్పం ఎలా వింటారో అలా ఈ పర్వతాలు, మేడలు, దేవతలు, ప్రాంతాలు ఇవి విన్నంత మాత్రం చేత ఆ దిక్పాలకుల యొక్క అనుగ్రహం కలిగి మనకి కావలసినటువంటి శ్రేయస్సులన్నీ చేకూరుతాయి. శ్రీరామాయణంలో మహానుభావుడు ఎన్ని విషయాల్ని లోపల పెట్టారో. కాబట్టి ఆ పశ్చిమాద్రి శిఖరము మీద విశ్వకర్మ దివ్యమైనటువంటి ఒక గొప్ప భవనాన్ని నిర్మించారు. అది అనేకమైనటువంటి వరుసలతో ఉంటుంది. దాని యందు వరుణుడు ఉంటాడు.
ఆ ప్రాంతంలో మేరుసావర్ణి అనబడేటటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయన కూతురు ఎదుర మనకి కనపడుతుంది. ఆయన బ్రహ్మదేవుడు ఎంత గొప్పవాడో మేరుసావర్ణి అంత గొప్పవాడు. ఆయనకి మీరు సాష్టాంగంగా నమస్కారం చేయండి. ఆ ప్రాంతాన్ని కూడా దాటి వెళ్ళిపోతే ఇంకా ఏముంటుంది అన్నది ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే మనుష్యులైనటువంటి వారు కానీ దేహదారులైన వారు కానీ అక్కడ వరకే వెళ్ళగలరు. అది దాటి వెళ్ళడం కుదరదు. కాబట్టి మీరు అక్కడి వరకు సీతమ్మ జాడ కోసం వెళ్ళిరండి అన్నాడు. అని ఉత్తర దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానరులకు నాయకుడిగా శతవలిని నియమించాడు. పిలుస్తూనే అన్నాడు, ఉత్తర దిక్కున అసలు లోకమునకంతటికీ భూమండలానికి అంతటికీ కూడా ఆభరణముగా భాసిల్లేటటువంటి హిమాలయ పర్వత శిఖరములున్నాయి. ఎందుకని? తాపసులందరూ హిమాలయ పర్వతాల్లోనే ఉంటారు. గొప్ప పుణ్యభూమి. మీరు చాలా జాగ్రత్తగా బయలుదేరండి. ఆ హిమవత్ పర్వతం అనేటటువంటిది ఈ లోకానికి ఒక దివ్యాభరణం. మీరు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పుడు మ్లేచ్ఛ దేశము, పులింగ భూమి, శూరసేన రాజ్యములు, ఇంద్రప్రస్థం అంటే ఢిల్లీ, ఇంద్రప్రస్థము, దక్షిణ కురుభూములు, కురుక్షేత్రాది ప్రాంతములు, మద్రక దేశములు, కాంభోజ రాజ్యములు, యవనుల భూములు, శకుల దేశములు, ఆరకట్ట దేశ భాగములు, బాహ్లిక రాజ్యములు, ఋషిక ప్రదేశములు, పురురాజుల భూములు, టంకణ దేశ ప్రాంతములు, చీనా, పరమచీనా భూములు, కురు, కోసల, కాశీ, వజ్జి, మల్ల, అంగ, మగధ, వత్స, మత్స్య, దేశీ, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర, ఆశ్మక మొదలైన రాజ్యాలు, హిమోత్పర్వత ప్రాంతాలు, అనేకమైనటువంటి పద్మక వృక్షాలు, దేవదారు వృక్షాలతో కూడిన వనాలు, సోమాశ్రమ ప్రాంతము, కాళపర్వతము, హేమగర్భము, సుదర్శనం అనేటటువంటి పెద్ద కొండ, దేవసకం అనేటటువంటి ఒక పర్వతము. అది దాటిన తరువాత 100 యోజనములు వెళ్ళిపోతే ఇంకా అంతా ఒక పెద్ద శూన్యక ప్రదేశం కనపడుతుంది. ఇంకా అక్కడ జీవులు ఎవరు తిరుగుతూ ఉండరు, ఎడారి ప్రాంతం. అటువంటి ప్రాంతం కనబడుతుంది. మీరు అది కూడా దాటి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఒక దుర్గమమైనటువంటి అరణ్యం కనబడుతుంది. ఆ అరణ్యంలో తెల్లని కాంతులతో విలసిల్లేటటువంటి కైలాస పర్వత శిఖరముల యొక్క కాంతి మీకు కనపడుతుంటుంది. దాంట్లో బాగా ముందుకు వెడితే విశాలమైనటువంటి సరస్సు ఉంటుంది. ఆ సరస్సులో ఉండేటటువంటి కమలముల యొక్క శోభ అపూర్వంగా ఉంటుంది. అందులో హంసలు, కన్నెలేడి పిట్టలు తిరుగుతూ ఉంటాయి. అక్కడే యక్షరాజైనటువంటి వాడు, ఉత్తర దిక్కుకు అధిపతి అయినటువంటి కుబేరుని యొక్క చంద్రకాంతులతో మేఘమండలం ప్రకాశించినట్టు ప్రకాశిస్తున్నటువంటి ఉత్తమమైన సౌధం కనబడుతుంది. అది కూడా దాటి వెళ్ళిపోతే క్రౌంచిగిరి కనపడుతుంది. అందు బిలంలా ఉండేటటువంటి ఒక పెద్ద గుహ కనపడుతుంది. అందులోనే కుమారస్వామి శక్తి అనేటటువంటి ఆయుధాన్ని ప్రయోగించాడు అని ప్రసిద్ధి. కాబట్టి మీరు ఆ క్రౌంచ పర్వత గుహలోకి ప్రవేశించవలసి ఉంటుంది. ఆ గుహలలో, శిఖరాలలో, పర్వతాలలో, సరస్సులలో, నదులలో, తీరాల్లో, తపోవనాల్లో, జనపదాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, ఇళ్లలో అన్ని చోట్ల వెతకవలసి ఉంటుంది. అది దాటితే అవృక్షము అనబడేటటువంటి ఒక పెద్ద పేరు కలిగినటువంటి కామశైలము అన్న మారుపేరు ఉన్న ఒక పెద్ద మానస పర్వతం కనబడుతుంది. అక్కడంతా వెతకాలి. అది దాటితే మైనాకం అనేటటువంటి పర్వతం కనబడుతుంది. మయుడు అనబడేటటువంటి దానవుడు దానిలో నిర్మించుకున్న భవనం కనబడుతుంది. అది దాటి వెళ్ళిపోతే మైనాక పర్వతం మీద మీకు ఒక గొప్ప పవిత్రమైన ఆశ్రమం కనబడుతుంది. అక్కడ ఎందరో తపస్సులు చేస్తూ ఉంటారు. వైఖానసం అనబడేటటువంటి సరస్సు, అందులో బంగారు కలువలు ప్రకాశిస్తూ ఉంటాయి. అది కూడా దాటి వెళ్ళిపోతే కుబేరుని యొక్క గజవాహనము, సార్వభౌమము అనబడేటటువంటి ఏనుగు అక్కడ ఆ ప్రదేశంలో తిరుగుతూ మీకు కనపడుతుంది. అది కూడా దాటి మీరు వెళ్ళిపోతే శైలోదము అనబడేటటువంటి నది వస్తుంది. ఆ నది ఒడ్డున కీచకములు అనబడేటటువంటి వెదుళ్ళు ఉంటాయి. ఆ వెదుళ్ళు వంగి పరస్పరము ఒకదాన్నొకటి ఇలా ఆనుకుని వంతెనలా ఏర్పడి ఉంటాయి. మీరు ఆ వంతెనల మీద జాగ్రత్తగా నడవాలి. నడిచి ఆవలి ఒడ్డుకు చేరాలి. అక్కడ ఉత్తర కురుదేశములు ఉంటాయి. ఆ కురుదేశములు, నదులు అన్నీ మీరు వెతకాలి. అది దాటిన తర్వాత నదులలోనికి చొచ్చుకుని ఉన్నటువంటి అగ్నిశిఖల లాంటి పర్వతాలు రత్నమయమైనవి కనపడతాయి. మీరు ఆ పర్వతాలన్నీ వెతకాలి. అక్కడ ఉండేటటువంటి వృక్షములన్నీ పక్షుల గుంపులకి ఆవాసములు. మీరు ఆ ప్రదేశాలన్నీ వెతకాలి. అక్కడ ఉండేటటువంటి కొన్ని వృక్షాలు మనుష్యులకు కావలసినటువంటి వస్త్రాల్ని, ఆభరణాలని కూడా ఇస్తూ ఉంటాయి. మీరు ఆ వృక్షముల అనుగ్రహంతో అవన్నీ పుచ్చుకుని అవన్నీ ధరించండి. అది దాటిన తర్వాత గంధర్వులు, కిన్నెరులు, సిద్ధులు, నాగులు, విద్యాధరులు, స్త్రీలతో ఆనందిస్తున్నటువంటి తేజస్సంపన్నమైనటువంటి వ్యక్తులు మీకు అక్కడ కనపడతారు. అవన్నీ చూడండి. అది దాటిన తర్వాత
ఎంతో పుణ్యం చేసినటువంటి వాళ్ళు అక్కడ భోగానుభవం అనుభవిస్తూ కనపడతారు. అది దాటితే ఉత్తర దిక్కున లవణ సముద్రం వస్తుంది. ఆ సముద్రం మధ్యలో సోమగిరి అనబడేటటువంటి ఒక పర్వతం ఉంటుంది. అది సువర్ణమయం. ఆ ఇంద్రలోకం బ్రహ్మలోకం నందుండేటటువంటి దేవతలందరూ ఆకాశంలో నిలబడి ఆ పర్వతాన్ని చూస్తూ ఉంటారు. అంత అందంగా ఉంటుంది. అక్కడే విశ్వాత్మకుడైనటువంటి విష్ణు భగవానుడు, ఏకాదశ రుద్రస్వరూపం కలిగినటువంటి శంకర భగవానుడు, సృష్టికర్త అయిన బ్రహ్మ ముగ్గురు అక్కడ నివసిస్తూ ఉంటారు. అందుకే ఉత్తర దిక్కుకి చేసేటటువంటి నమస్కారం అంత గొప్ప నమస్కారం అయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఉత్తర కురు భూముల్ని మాత్రం దాటి వెళ్ళకూడదు. ఎందుకంటే అది దాటి వెళ్ళడం ఎవరికీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. కనుక మీ అందరూ కూడా వీటిని సాధించవలసింది అని చెప్పారు. చెప్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి వానరములన్నీ, మేము ఆ దిక్కుకు వెళ్ళిపోతాం, మీ అందరూ మాతో రావక్కర్లేదు, నేను ఒక్కడనే చాలు, రావణుణ్ణి పట్టేస్తాను, పళ్ళతో కొరికేస్తాను, చంపేస్తాను, సీతమ్మని తీసుకొచ్చేస్తాను, ఇన్ని వేల మంది ఎందుకు, ఇన్ని లక్షల మంది ఎందుకు, నేను ఒక్కడనే చాలు అని సంతోషంతో రామకార్యం మీద ఉపకారం చెయ్యడమే మా జన్మకి ధన్యత అంటూ సంతోషంతో ఒక్కసారి పరాగం ఎగిరిపోతే ఎలా ఉంటుందో అలా అన్ని దిక్కులకు వానరములన్నీ కిచకిచలాడుతూ పెద్ద శబ్దం చేస్తూ 4 దిక్కులకి బయలుదేరారు. మిగిలిన వానరులు అక్కడ ఉన్నారు. దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానరులలో ఉన్న హనుమని సుగ్రీవుడు వెనక్కి పిలిచారు. పిలిచి హనుమతో అంటున్నారు, ఈలోగా రామచంద్రమూర్తి అడిగారు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, నీకు ఈ భూమండలం అంతా ఇన్ని ప్రాంతాలు ఎలా తెలిసాయని అడిగారు. గట్టిగా చెప్పకూడదు రామా, నన్ను వాలి చంపడం కోసమని వెంట తిరిగినప్పుడు 4 మంత్రులతో కలిసి భూమండలం అంతా పారిపోయాను, అప్పుడు చూశాను ఇవన్నీ. ఆయన ఎంత బలవంతుడో చూడండి పారిపోవడంలో కూడా. చిట్ట చివరికి హనుమ నాతో చెప్పారు, ఎంతకాలం ఇలా పరిగెడతావు, ఋష్యమూక పర్వతం మీదకైతే వాలి రాలేడు, అందుకని అక్కడ ఉండు అని చెప్పారు. అప్పటి నుంచి ఋష్యమూక పర్వతం మీద ఉంటున్నాను, అందుకని నాకు ఈ భూమండలం గురించి జ్ఞానం కలిగింది అని చెప్పారు. తర్వాత హనుమని పిలిచారు. విశేషేణ తు సుగ్రీవో హనుమత్యర్థముక్తవాన్ సహి తస్మిన్ హరిశ్రేష్ఠే నిశ్చితార్థోర్ధ సాధకే. ఇన్ని కోట్ల వానరములను 4 దిక్కులకి పంపించినప్పటికీ అర్ధసాధకుడైనవాడు, సీతమ్మ జాడ కనిపెట్టగలిగిన వారు హనుమ ఒక్కరే అని సుగ్రీవుడి యొక్క నమ్మకం. న భౌమౌ నాంతరిక్షేవా నాంబరే నామరాలయే నాప్సువా గతి సంగంతే పశ్యామి హరిపుంగవ. దేవలోకాలలో కానీ ఈ లోకాలలో కానీ గంధర్వలోకాలలో కానీ నీకు తెలియని ప్రాంతం, నీకు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి సాసురాహ సగంధర్వాహ సనాగ నరదేవతాః విదితాః సర్వలోకాస్తే శసాగర ధరాధరాః గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపే పితుస్తే సదృశం వీర మారుతస్య మహౌజసః త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమః దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండితః. ఇది హనుమ యొక్క గొప్పతనం. అందుకే కిష్కింధకాండలో ఉన్నటువంటి హనుమ యొక్క వైభవాన్ని విన్నంత మాత్రం చేత హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇందులో ఆయన ఓ మాట అంటున్నారు, గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపే. నీకు విశేషమైనటువంటి వేగం ఉంది, గొప్ప గతి తెలుసున్నటువంటి వాడివి. లాఘవంచ మహాకపే, దూకడం కూడా తెలుసున్నటువంటి వాడివి. పితుస్తే సదృశం వీర మారుతస్య మహౌజసః, నీవు నీ తండ్రి అయిన వాయువుకి ఎంత గమనశక్తి ఉందో, ఎంత వేగం ఉందో అంత వేగం ఉన్నవాడివి. త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమః దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండితః. నీవు దేశకాలములను బాగా తెలుసున్నవాడివి. ఎక్కడ ఏది చెయ్యాలో, ఏ సమయంలో ఏది చెయ్యాలో తెలుసున్నటువంటి బుద్ధి పరాక్రమము ఉన్నటువంటి వాడివి. ఇది లేనివాడు బుద్ధి ఉంటే సరిపోదు, పరాక్రమం ఉండాలి. పరాక్రమం ఉంటే చాలదు, బుద్ధి ఉండాలి. బుద్ధి పరాక్రమము ఉండి ఎక్కడ ఏది చెయ్యాలో అది చెయ్యాలి. అందుకే శ్రీరామాయణంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఇంత బలం ఉన్న హనుమ పిల్లి పిల్లగా లంకలో తిరగడం. ఆయన పిల్లి పిల్లంత వారై తిరిగారు. వృషదంశక మాత్రసన్ బభూవాద్భుతదర్శన అంటారు. పిల్లి పిల్లంత రూపంతో తిరిగారు. కారణం ఏమిటో తెలుసా? అది నిశ్శబ్దంగా తిరగలదు, అంత చిన్న రూపంతో తిరగలదు. దేశకాలానువృత్తిశ్చనయశ్చనయ పండిత, అంతే తప్ప ఎప్పుడూ తన వైభవమే ప్రకటింపబడాలని పెద్ద పర్వతాకారంతో తిరిగితే దొరికిపోతారు. కాబట్టి నీకు ఈ జ్ఞానము, ఈ బుద్ధి కలిగిన వాడివి. కాబట్టి హనుమా, నీ వలననే ఈ కార్యము సాధింపబడాలి. అప్పుడు సుగ్రీవుడికి హనుమ మీద ఉన్న నమ్మకం ఎంతో చూశారు రామచంద్రమూర్తి.
కాబట్టి ప్రభు ఇతని మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు అంటే ఈ కార్యం సీతమ్మ తల్లి జాడ కనిపెట్టబడడం అన్నది ఒక్క హనుమయే సాధించగలరు అని అనుకున్నారు. అనుకుని దదౌ తస్య తత ప్రీతః స్వనామాం కోపశోభితం అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాః పరంతపః. రామాలయంలో ఒక్కసారి నీరాజనమిమ్మని చెప్పండి. దదౌ తస్య తత ప్రీతః స్వనామాం కోపశోభితం అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాః పరంతపః. రామచంద్రమూర్తి తన ఉంగరం మీద శ్రీరామ అని వ్రాయబడి ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి హనుమకి ఇచ్చారు. హనుమ, మిగిలిన వాళ్ళు ఎవరైనా వెళితే సీతమ్మ అనుమానించి మాట్లాడదు. ఈ నా ఉంగరం నీ చేతిలో ఉన్న కారణం చేత. సుందరకాండలో ఈ ఉంగరం అమ్మవారి కేశభూషణం ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ ఉంగరం అనుకోకండి, ఉంగర దర్శనమే రామదర్శనం సీతమ్మకి. గొప్ప ఉపశాంతినిస్తున్న ఆ ఉంగరం రాముడి చేతి నుంచి హనుమ చేతిలోకి వెళ్ళడం రామాయణంలో ఒక అద్భుత ఘట్టం. అన్ని కోట్ల వానరములు ఎడుతున్నా ఆయన ఉంగరాన్ని పుచ్చుకున్న ఏకైక వ్యక్తిగా గౌరవాన్ని పొందినటువంటి మహాప్రాజ్ఞుడు. తన ప్రభు అయిన సుగ్రీవునిచే నమ్మకాన్ని, రామచంద్రమూర్తి యొక్క విశ్వాసాన్ని చూరగొన్న మహాపురుషుడు. అంత వినయంతో ప్రవర్తించగలిగిన వారు స్వామి హనుమ. ఉంగరం ఇస్తే ఆయన ఎక్కడ పెట్టుకుంటారో మీరు చూద్దరు, కానీ దాన్ని బట్టి ఆయన వినయం తెలుస్తుంది. అందుకే కిష్కింధకాండ అంత గొప్ప కాండ. అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాః పరంతపః అనేన త్వాం హరిశ్రేష్ఠ చిహ్నేన జనకాత్మజ మత్సకాశాదనుప్రాప్తం అనుద్విగ్నాను పశ్యతి వ్యవసాయస్య తే వీర సత్వయుక్తస్య విక్రమః సుగ్రీవస్య చ సందేశః సిద్ధిం కథయతీవ మే సతం గృహ్య హరిశ్రేష్ఠః స్థాప్య మూర్ధ్ని కృతాంజలిః వందిత్వా చరణౌ చైవ ప్రస్థిత ప్లవగోత్తమః. ఓ వీరుడా, నీ కార్యోత్సాహము, సాహసము, పరాక్రమము నేనిప్పుడు సుగ్రీవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకం వల్ల తెలుసుకున్నాను. నీవే ఈ కార్యమును సాధించగలవు, సీతమ్మ జాడ కనిపెట్టగలవు. సీతమ్మ జాడ కనిపెట్టిన తరువాత సీతమ్మ నీతో మాట్లాడడానికి ఈ ఆభరణం పనికొస్తుంది. ఇది చూపిస్తే సీతమ్మ అరమరిక లేకుండా నీతో మాట్లాడుతుంది. కాబట్టి ఈ ఉంగరాన్ని గ్రహించు అని స్వామి తన చేతి ఉంగరాన్ని తీసి స్వామి హనుమ చేతిలో ఉంచారు. వెంటనే ఆయన ఉంగరాన్ని కళ్ళకద్దుకుని తన శిరస్సులో పెద్దగా పెరిగినటువంటి జుట్టు ముడిలోకి దోపుకుని ఆ ఉంగరాన్ని తల మీద పెట్టుకుని శిరసా రామచంద్రమూర్తికి నమస్కరించారు. తప్ప ఇంత గొప్పవాణ్ణి రాముడు నమ్మాడు, ఆ సుగ్రీవుడు నమ్మాడని అహంకరించలేదు. అంత వినయశీలి హనుమ. అందుకే ఈ ఘట్టం రామచంద్రమూర్తికి, సీతమ్మకి, అందరికీ రామాయణంలో గొప్ప మంగళం వైపుకి తిరుగుతున్నటువంటి ఘట్టం ఇదంతా. ఇంకా కాబట్టి ఇప్పుడు పట్టుకుని బయలుదేరారు. అన్ని దిక్కులకు వెళ్ళినటువంటి వానరములు నెల రోజుల తర్వాత తిరిగి వచ్చేసి అందరూ చెప్పారు, మేము వెళ్ళాం కానీ మాకెక్కడా సీతమ్మ జాడ కనపడలేదన్నారు. ఒక్క దక్షిణ దిక్కునికి వెళ్ళినటువంటి వానరముల యొక్క సమూహం మాత్రం తిరిగి రాలేదు. వాళ్ళు అలా వెడుతుండగా ఒక నిర్జనమైన ప్రదేశం కనపడింది దక్షిణ దిక్కున. కండువు అన్న మహర్షి యొక్క 16 సంవత్సరముల కుమారుడు ఒక వనంలో మరణించాడు. ఆయనకి కోపం వచ్చి, నా కుమారుడు ఇక్కడ మరణించాడు కనుక ఇక్కడ జనవాసము ఉండకుండుగాక అని శపించారు. అందుకని అక్కడ ఏమి ప్రాణులు లేవు. వాళ్ళ వనంలో తిరుగుతున్నప్పుడు వాళ్ళకి మిక్కిలిగా దాహం కలిగింది. అక్కడ ఒక రాక్షసుడు కనపడితే రావణుడు అనుకుని అంగదుడు మర్దించాడు. ఆయన నెత్తురు కక్కుకుని మరణించాడు. తదనంతరం వాళ్ళు పాపం ఆ సీతమ్మ కోసం వెతుకుతున్నారు. నెల దాటిపోయింది. విపరీతమైన దాహం, ఆకలి. వాళ్ళకి ఎక్కడా దాహం తీర్చుకోవడానికి నీటి కయ్య కూడా కనపడలేదు. ఈలోగా ఒక చోట తడిసిపోయిన రెక్కలతో హంసకారండవాకీర్ణాహవాపి పద్మోత్పలాయుతాహ అని బెగ్గురు పక్షులు మొదలైనటువంటి వంటివి తడిరెక్కలు ఆడించుకుంటూ ఒక బిలంలోంచి పైకొస్తున్నాయి. అప్పుడు చూసి తడిరెక్కలతో పక్షులు వస్తున్నాయి కాబట్టి నీటి కయ్య ఇందులో ఉంటుందని వానరులందరూ ఆ బిలంలో ప్రవేశించారు. అది కటిక చీకటిగా ఉంది. కానీ అంత చీకటిలోనూ చూడగలిగినటువంటి శక్తి కలిగిన వానరులు ఆ బిలంలో జాగ్రత్తగా దారి చూసుకుంటూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుంటూ అందరూ కలిసి లోపలికెడుతున్నారు. కటిక చీకటి, ఏమీ కనపట్టలేదు. సింహాలు మొదలైన క్రూర జంతువులు కూడా బయటికి వస్తున్నాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక పెద్ద వెలుతురు కనపడింది, ఒక పెద్ద వనం కనపడింది. తరుణాదిత్య సంకాశాన్ వైఢూర్య కృతవేదికాన్ విభ్రాజమానాన్ వపుష పాదపాంశ్చ హిరణ్మయాన్ నీల వైఢూర్య వర్ణాశ్చ పద్మినీ పతగావృతా
మహద్భి కంచన పద్మై వృత బాలార్క సన్నిభై జాత రూపమయైర్మచ్చై మహద్భిశ్చ సకచ్చపై నళినీస్తత్ర దదృశు ప్రసన్న సలిలామృతా కాంచనాని విమానాని రాజతాని తథైవ చ తపనీయగ వక్షాణి ముక్తజాలావృతాని చ హైమరాజిత భౌమాని వైడూర్యమణిమంతి చ దదృశస్తస్త్ర హరయో గృహముఖ్యాని సర్వశః పుష్పితాన్ ఫలినో వృక్షాన్ ప్రవాళమలిసన్నిభాన్ కాంచన భ్రమరాంశ్చైవ మధూని చ సమంతతః మణికాంచన విచిత్రాణి శయనాన్యాసనాని చ మహార్హాని చ యానాని దదృశుస్తే సమంతతః. వాళ్ళ ఆ వనంలో చూసేటప్పటికి ఒక గొప్ప సరోవరం, అందులో చేపలు, తాబేళ్ళు, పెద్ద పెద్ద చెట్లు, పళ్ళు, వాటికి తేనెపట్లు, అక్కడే బంగారముతో అమర్చబడినటువంటి గొప్ప గొప్ప ఆసనములు, తల్పములు, ఎంత శోభాయమానంగా ఉందంటే వాళ్ళు ఆశ్చర్యపోయి నీళ్లు తాగుదామని వెళ్ళిన వాళ్ళు కూడా నీళ్లు తాగకుండా, తిందామని వెళ్ళిన వాళ్ళు తినకుండా ఆశ్చర్యచకితులై అసలు ఈ మాయాస్వరూపమైన వనం ఏమిటి, ఈ బిలం ఏమిటి అని అలా చూస్తూ ఉండిపోయారు. ఇంతలో వారికి తాం దృష్ట్వా భృశసంత్రస్తాః చీరకృష్ణాజినాంబరాం తాపసీం నియతాహారాం జ్వలంతీమివ తేజసా. చీరకృష్ణాజినాంబరం కట్టుకుని ఉన్నటువంటి ఒక తాపసి మిరుపు తీగ ఎలా ఉంటుందో, అగ్ని యొక్క శిఖ ఎలా ఉంటుందో అటువంటి తల్లి ఒక ఆవిడ దర్శనమైంది. వాళ్ళు అభివాదం చేసి ఆవిడ్ని, అమ్మ మేము ఆకలి దప్పులతో ఉన్నాం, మేము ఇలా మీరెవరు, ఎందుకు వచ్చారు అని అడిగింది. హనుమ ఎక్కడెక్కడ రామకథ ఎంత చెప్పాలో అంత చెప్తూ ఉంటారు. ఆ తల్లితో తాము ఏ కార్యం మీద బయలుదేరారో, దశరథ మహారాజు గారి పుత్రులైనటువంటి రామలక్ష్మణులు అరణ్యవాసానికి వచ్చి సీతమ్మ జాడ తెలియకుండా రాక్షసుడు అపహరిస్తే ఆ జాడ కనిపెట్టడం కోసం సుగ్రీవుడి పనుపున అన్ని దిక్కులకు పంపబడిన వానరులలో దక్షిణ దిక్కునికి అంగదుని నాయకత్వంలో వచ్చిన మేము సీతమ్మ తల్లి జాడ వెతుకుతూ ఆకలి దప్పులకు లోనైన వాళ్ళమై తడిరెక్కలతో కూడిన పక్షులు బిలంలోంచి పైకొస్తుంటే ఇక్కడ నీళ్లు దొరుకుతాయని లోపల ప్రవేశించామమ్మా, మాకు ఆకలిగా ఉంది తల్లి, బిలమేమి అని అడిగారు. అడిగితే ఆ తల్లి చెప్పిందప్పుడు, మయోనామ మహాతేజ మాయావీ దానరషభ తేనేదం నిర్మితం సర్వం మాయయా కాంచనం వనం పురాదానవ ముఖ్యానాం విశ్వకర్మా బభూవ ఏనేదం కాంచనం దివ్యం నిర్మితం భవనోత్తమం. ఆయన శతవర్ష సహస్రాణి తపస్వా మహావనే పితామహాద్వరం లేభే సర్వం ఔషనసం ధనం దుహితా మేరుసావర్ణే అహం తస్యాహ స్వయం ప్రభా ఇదం రక్షామి భవనం హేమాయా వానరోత్తమ మమ ప్రియసఖీ హేమ నృత్తగీత విశారద తయా దత్తవరా చాస్మి రక్షామి భవనోత్తమం అని ఆ తల్లి ఆ బిలం యొక్క రహస్యాన్ని చెప్పింది. ఇక్కడ పూర్వం ఒక దానవరాజు అయినటువంటి మయుడు అనబడేటటువంటి ఆయన ఉండేవాడు. ఆయన బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగాడు. ఆయన నాకు గొప్ప శిల్పశాస్త్రం రావాలి అన్నాడు. ఆయన ఆ శిల్పశాస్త్రాన్ని శుక్రాచార్యుల వారి నుండి పొంది ఆయన అప్పటి నుంచి దానవులకందరికీ భవనములను నిర్మాణము చేశాడు. అటువంటి మయుడు ఇంత గొప్ప భవన ప్రాంగణాన్ని ఇక్కడ నిర్మించి హేమ అనబడేటటువంటి ఒక అప్సరసతో ఆయన ఇక్కడ గడుపుతూ ఉండేవాడు. ఆయన ఆ అప్సరస యందు అనురక్తి కలిగి ఉండడాన్ని సహించినటువంటి ఇంద్రుడు ఆ మయుణ్ణి సంహరించాడు. ఆ మయుడు ఈ భవన ప్రాంగణాన్నంతటినీ హేమకిచ్చాడు. హేమ స్వర్గలోకానికి వెడుతూ దీనికి కాపుగా నన్నుంచింది. నా పేరు ఇక్కడ స్వయంప్రభ అనబడేటటువంటి పేరు కలిగిన నేను ఈ గుహనంతటినీ కూడా ఈ ప్రాంగణాన్ని భవనాన్ని రక్షణ చేస్తూ ఉంటాను. నేను మేరుసావర్ణి యొక్క కుమార్తెని అని చెప్పి ఇమాన్యభ్యవహార్యాణి మూలాని చ ఫలాని చ భుక్త్వా పీత్వా చ పానీయం సర్వం మే వక్తుమర్హత. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ కందమూలాల్ని తిని నీరు తాగండి అని ఆ వచ్చినటువంటి వానరములకు పెట్టింది. ఆయన ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ ఆ పళ్ళు తిని కందమూలములను తిని నీళ్లు తాగి ఉపశాంతి పొందారు. అమ్మా మేము ఇప్పుడు బయటికి వెళ్ళిపోతామమ్మా, సీతాన్వేషణం చెయ్యాలి అన్నారు.
అంటే ఆ తల్లి అంది, ఈ బిలంలోకి రావడమే కానీ మళ్ళీ వెళ్ళడం ఉండదు. ఇంకా మళ్ళీ వెళ్ళడం అంటే ప్రాణాలు పోవడమే, కాబట్టి ఇక వెళ్ళడం అంటూ ఉండదు, ఇక్కడ ఉండడమే అని. అమ్మ, మేము సీతమ్మ తల్లి జాడ అన్వేషించడానికి వచ్చిన వానరులమమ్మ, రామకార్యం మీద వచ్చాం, తల్లి అనుగ్రహించు అన్నారు. రామకార్యం అంటే అలా ఉపకారం చేస్తారండి. రామకార్యంలో ఉపకారం చెయ్యనన్నవాడు మీకెవరూ కనపడడం. కాబట్టి ఏవముక్త హనుమత తాపసీ వాక్యమబ్రవీత్ జీవతా దుష్కరం మన్యే ప్రవిష్టేన నివర్తితం తపసస్తు ప్రభావేన నియమోపార్జితేన చ సర్వనేవ బిలాదస్మాత్ ఉద్ధరిష్యామి వానరాన్. నేను అనేకమైన నియమములను పాటించి చేసినటువంటి తపస్సుని పణంగా పెట్టి ఇందులోకి వస్తే ఇంకా బయటికి వెళ్ళడం సాధ్యం కాదు. కాబట్టి మీరు రామకార్యం మీద సీతాన్వేషణానికి వచ్చిన వానరులు కాబట్టి మిమ్మల్ని నేను పైకి దింపేస్తాను అని మీ అందరూ కన్నులు మూసుకోండి అండి. వాళ్ళందరూ కళ్ళు మూసుకున్నారు. మూసుకున్న తర్వాత తల్లి తన తపశ్శక్తితో వాళ్ళందరినీ బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేసింది. ఇప్పుడు బయటికి వెళ్ళినటువంటి వానరాలు అన్నీ కలిసి కూర్చుని చూసాయి. వసంత ఋతువు వచ్చినటువంటి చిహ్నాలు వాళ్ళకి కనపడ్డాయి. కనపడితే నెల దాటిన తర్వాత తిరిగి వస్తే చంపేస్తానన్నాడు. కాబట్టి ఇప్పుడు అంగదుడు అన్నాడు. అంగదుడు కొంచెం ఆవేశపూరితమైనటువంటి మనస్సు ఉన్నవాడు రామాయణంలో. కాబట్టి ఆయన అన్నాడు, వెనక్కి వెడితే ఎలాగో నా పినతండ్రి నన్ను చంపేస్తాడు, నా పినతండ్రికి నేనంటే ఇష్టం లేదు. ఒక్కొక్కడు చూడండి, చిన్న కష్టం వచ్చిందనుకోండి, ఇంకా వెంటనే ఆ కష్టాన్ని అడ్డుపెట్టి అవతల వాడిని క్యారెక్టర్ అసిసినేషన్ అంటారు. ఆయనలో ఉన్నవన్నీ చిలవలు పలవలు చేసేసి ఓహో తప్పుల కింద చెప్పేస్తారు. అటువంటి అతిగా స్పందించేటటువంటి లక్షణం ఉన్నవాడు అంగదుడు. కాబట్టి నచాహం యవ్వరాజ్యేన సుగ్రీవేణాభిషేచిత నరేంద్రాణాభిషిక్తోస్మి రామేణా క్లిష్టకర్మణ. అసలు సుగ్రీవుడు నాకేం యవరాజ్య పట్టాభిషేకం చేయలేదు. రామచంద్రమూర్తి చెప్పారు నాకు యవరాజ్యం ఇమ్మని, అందుకునిచ్చాడు. మా పినతండ్రికి నేనంటే ఇష్టం లేదు, నేనన్నా నా తండ్రి అన్నా ఆయనకి ఇష్టం లేదు. అటువంటి వాడు నన్ను ఎప్పుడు చంపుదామా అని చూస్తున్నాడు. ఇప్పుడు ఇంక నెల అయిపోయిన తర్వాత వెనక్కెడితే నన్ను బతకనిస్తాడా? ఎలాగో చంపేస్తాడు. నపూర్వం బద్ధవైరోమాం రాజా దృష్ట్వా వ్యతిక్రమం ఘాతయిష్యతి దండేన తీక్ష్ణేన కృత నిశ్చయ. కాబట్టి నన్ను ఎలాగో చంపేస్తాడు. కాబట్టి తిరిగి వెళ్ళడం ఎందుకు? వెళ్లకుండా ఇదిగో ఇక్కడ సముద్రం కనపడుతోంది కదా, ఈ సముద్రంలో పడిపోయి నేను ప్రాణాలు విడిచిపెట్టేస్తాను అన్నాడు. అందరం విడిచిపెట్టేద్దాం, నన్నేమిటి అందరినీ చంపేస్తాడుగా, ఎందుకు తిరిగి వెళ్ళడం? కాబట్టి వెళ్ళొద్దే సుగ్రీవుడి దగ్గరికి అన్నాడు. తారుడన్న వానరుడు లేచి అన్నాడు, నిజమే అంగదుడు చెప్తున్నది, మనం వెనక్కి వెళ్లే కన్నా ఈ బిలంలోకి ఎవరూ ప్రవేశించలేరు. కాబట్టి మనం హాయిగా మళ్ళీ బిలంలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి అక్కడ ఆ స్వయం ప్రభా బిలంలో చక్కగా అన్ని కందమూలాలు దొరుకుతున్నాయి, తేనె దొరుకుతోంది, నీళ్లు దొరుకుతున్నాయి. సుఖంగా అక్కడే ఉందాం, అక్కడే తిందాం, అక్కడే తాగుదాం, ఎప్పుడు చావు వస్తే అప్పుడు కలుద్దాం, తప్ప వెనక్కి వెళ్ళి చావమని ఎవడు చెప్పాడు? కాబట్టి అందరం ఇందులోకి వెళ్ళిపోదాం అన్నారు. వానరులు కదండి, చపల చిత్తులు. అందరూ నిజమే అంటే నిజమే అన్నారు. రండి మళ్ళీ వెళ్ళిపోదాం స్వయం ప్రభా బిలంలోకి, సంతోషంగా ఉందాము అన్నారు. అలా వాళ్ళు సంతోషంగా ఉందాము అనుకున్నారన్న సంతోషకరమైన ఘట్టం దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. ఇక రేపటి నుంచి వచ్చేటటువంటి ఘట్టాలన్నీ కూడా చాలా చాలా శక్తివంతమైనటువంటి ఘట్టములు. ఇక్కడ నేను చెప్పేటటువంటి మాట ఒకదాన్ని మీరు కొంచెం శ్రద్ధాళులై ఆసక్తితో వినేటటువంటి ప్రయత్నం చెయ్యండి. ఇక దీని తర్వాత స్వామి హనుమకి శాప విమోచనం కలుగుతుంది. పైగా చాలా కీలకమైనటువంటి ఘట్టాలు నడుస్తాయి ఇంకా రాబోయే 2 రోజులు. తదనంతరం సుందరకాండ ప్రారంభం అయిపోతుంది. కాబట్టి సుందరకాండ ప్రారంభం అయిపోతుంది కాబట్టి సుందరకాండ 7 రోజుల పాటు జరుగుతుంది. అన్ని కాండలు నేను ఒక్కొక్క కాండ 7 రోజులకి సర్దుకుంటూ వస్తున్నాను. సుందరకాండ కూడా 7 రోజులు చెప్తాను. నేను మీతో ఒక చిన్న సూచన చేస్తాను. సుందరకాండ జరిగేటటువంటి రోజులలో మీలో ఎవరైనా దాని యొక్క ఫలితాన్ని ద్విగుణీకృతంగా పొందుదాము అనుకున్న వాళ్ళు ఉంటే, ఎందుకంటే సుందరకాండ సామాన్యమైన కాండ కాదు, మీరు ఎప్పుడు వినే ఉంటారు, నేను ప్రత్యేకం చెప్పక్కర్లేదు, అలాగో సుందరకాండలో వస్తుంది. అత్యంత శక్తివంతమైన కాండ. లోకంలో ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఇవ్వగలిగినవి 2 అని చెప్తారు పెద్దలు. ఒకటి సుందరకాండ, 2 సౌందర్యలహరి, ఇంకా 3వది లేదు. అంత శక్తివంతం సుందరకాండ. కాబట్టి 7 రోజుల పాటు సుందరకాండ నడుస్తుంది. ఆ సుందరకాండ నడిచే రోజుల్లో చాలా చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఆలయంలో. ప్రత్యేకించి ఇవాళ వైశాఖ శుద్ధ, నేను ఇంతకీ అది ఎలా పూర్తి చేద్దాం అనుకున్నానంటే,
ఆ 7 రోజులు మళ్ళీ అయ్యో ఈయన మనకి దొరకలేదు, ఈయన్ని మనం అడగడానికి కుదరలేదు అని అనుకోవద్దు. ఒకవేళ ఆ 7 రోజులు సుందరకాండని చాలా నియమంగా వినడమైనా కూడా చాలా గొప్పది. వింటాము అలా అని ఎవరికైనా అనిపిస్తే ఆ 7 రోజులు చక్కగా భూషయనం చెయ్యండి. 7 రోజులు ఏకభుక్తం చెయ్యండి. రామచంద్రమూర్తిని ప్రతిరోజు అష్టోత్తరంతో సీతమ్మని హనుమని పూజ చేసుకోండి. సుందరకాండని శ్రద్ధాళువులై వినండి. మీకు ఉన్న ఖాళీ సమయాన్ని దుర్వినియోగం చేయకుండా రామనామం రాస్తూ వినండి. శ్రీరామాయణ సంపూర్ణ రామాయణాంతర్గతంగా సుందరకాండ రావడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే మామూలుగా సుందరకాండ చెప్తేనే రామాయణం చెప్పినట్టు. సంపూర్ణ రామాయణాంతర్గతంగా సుందరకాండ వినేటటువంటి అదృష్టం ఎన్ని కోట్ల జన్మల తర్వాత వస్తుంది. ఇది ఏదో నేను చెప్తున్నాను మీరు వింటున్నారని నేను చెప్పట్లేదు. నేను సుందరకాండ చెప్పడము అంటే మీరు నన్ను నమ్మండి నమ్మకపోండి, నేను సుందరకాండ ఎవ్వరూ లేకుండా కేవలం ఒక్క వ్యక్తికో 2 వ్యక్తులను కూర్చోపెట్టి నేను సుందరకాండ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకని అంటే వాళ్ళ కోసం కాదు, నా కోసం. నేను ఎప్పుడు చెప్పుకున్నా ఒకరిని ఉద్ధరిస్తానని నేను చెప్పుకోను, నన్ను నేను ఉద్ధరించుకుంటున్నానని చెప్పుకుంటానంతే. కాబట్టి ఎంతమంది ఉండాలి అన్నదానికి నాకు ఎప్పుడు నియమం లేదు. పరీక్షిత్తుకి మహానుభావుడు శుకుడు భాగవతం చెప్పడానికి ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నాడు. ఆదిత్య హృదయం అగస్త్య మహర్షి చెప్పడానికి ఎవరున్నారు? రాముడు ఒక్కడికే చెప్పారు. అలాగే భగవద్గీత అన్ని లక్షల మంది యోధులుంటే ఎంతమందికి చెప్పారు? ఒక్కడికే చెప్పారు. నీకెందుకు సభలో కొన్ని వేల మంది ఉండాలన్న కోరిక? ఎవరు అర్హులో ఎవరు పాత్రులో రామచంద్రమూర్తి నిర్ణయం చేస్తారు. కాబట్టి 7 రోజులు సుందరకాండని దీక్షగా విందామనుకున్న వాళ్ళు చక్కగా నియమాన్ని పాటించండి, బ్రహ్మచర్యాన్ని పాటించండి. పాటించి ఆ 7 రోజులు పూర్తయిపోయిన తర్వాత మీరు రామచంద్రమూర్తికి ఒక్కసారి పట్టాభిషేక సర్గ ఉంటుంది, చిన్న సర్గ యుద్ధకాండ తర్వాత, అదొకసారి చదువుకోవడం చేసేసి, లేకపోతే సింహాసనం మీద సీతారాములు కూర్చున్నారు పట్టాభిషేకం అయిపోయింది అని స్మరణ చేసి అప్పాలు నైవేద్యం పెట్టి పులిహార అప్పాలు ఈశ్వరుడికి నివేదన చేసి మీరు దీక్షా విరమణం చేయవచ్చు. నేను మీతో మనవి చేసే ఇంకొక విషయం ఏమిటంటే, రేపటి నుంచి జరగబోయే ఘట్టాలన్నీ కూడా ఇంకా చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఉంటాయి, ఇక సామాన్యమైనవి కావు. అందులో చాలా శ్లోకాలు మంత్రం యొక్క స్థితిని పొందేస్తాయి, ప్రత్యేకించి సుందరకాండ నుంచి. అందులో ఆ ఘట్టాలు విన్నంత మాత్రం చేత అవి శక్తినిస్తాయి. నేను నా జీవితంలో అనేక పర్యాయములు వాటిని అనుభవించి ఉన్నాను. నాకు బాగా సన్నిహితంగా ఉండే వాళ్ళకు కూడా వాటి వైభవం ఏమిటో తెలుసు. మా గోపాలకృష్ణ గారు అనేక పర్యాయాలు వాటి శక్తి ఏమిటో చూసినవారు. కానీ నాకు వ్యక్తిగతమైన అనుభవాలు వేదికల మీద చెప్పడం అన్నదానికి నేను సుతారము దూరంగా ఉంటాను. కాబట్టి మీరు నన్ను నమ్మండి, చాలా గొప్ప ఘట్టం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అయ్యో మాకు తెలియలేదండి ఇంత గొప్పదని, మీరు అది చెప్పేటప్పుడు చెప్పారట, ఇది చెప్పి ఉంటే మేము ఏమైనా ఇతర పనులు సర్దుకుని విని ఉండేవాళ్ళం అని మీరు అంటారేమో. ఆ దోషం నాకు రాకూడదు అని నేను మీకు చెప్పానంతే తప్ప మిమ్మల్ని నిగ్రహించడమో ఇంకొకటో నా ప్రయోజనం కాదు. కాబట్టి రేపటి నుంచి ఇంకా శ్రీరామాయణం పూర్తయిపోయేంత వరకు చాలా విశేషమైన కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇవాళ అభయకోదండరామస్వామి దేవస్థానం 21/5/1975 సంవత్సరంలో ప్రతిష్ఠ చేయబడింది. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు పుష్పగిరి పీఠాధిపతులైనటువంటి మహానుభావులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 మధభినవోద్దండ విద్యానృసింహభారతీ స్వామి వారిచే ప్రతిష్ఠ చేయబడింది. దేవాలయ నిర్మాణము మరియు ప్రతిష్ఠ శ్రీ నంబూరి కాశీ విశ్వనాథం గారి ఆధ్వర్యంలో జరిగిందిట. ఇవాళ ఉన్నటువంటి ఏకాదశికి చాలా శక్తి కలిగిన ఏకాదశి. ఇవాళ ఏకాదశిని మోహనైక ఏకాదశి అని పిలుస్తారు. ఎందుచేత అంటే ఇవాళ మీరు ఏదైనా సరే ఈశ్వర కార్యాన్ని చేశారనుకోండి, ఏ చిన్న పని భగవత్ సంబంధంగా చేసినా, వెళ్ళి భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నా, ప్రసాదం నోట్లో వేసుకున్నా, శ్రీరామ అని మీరు రాసిన, నేను అందుకే ఇవాళ రామనామం రాయండి అనడానికి కారణం అదే. నేను యథార్థానికి ఇవాళ రాసి పట్టుకొచ్చాను. శ్రీరామ అని రాసినా సరే దానివల్ల ఏమవుతుందంటే ఐశ్వర్య సమృద్ధి కలుగుతుంది. ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇచ్చి దరిద్రం లేకుండా చూస్తాడు. అంత గొప్ప తిథి ఇవాల్టి తిథి. పైగా ఇవాళ కోదండరామస్వామి ఆలయం ప్రతిష్ఠ జరిగినటువంటి వార్షికోత్సవం 75లో ప్రారంభమైతే
ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేకుండా ఈశ్వరుడు అర్చింపబడుతూ, అర్చన పెరిగిన కొద్దీ, అంటే సంవత్సరాలు పెరిగిన కొద్దీ ఆయన తేజస్సు పెరుగుతుంటుంది. 75 నుంచి అంటే ఇప్పటికీ 34 సంవత్సరములుగా స్వామి ఉన్నారు. చూడండి, 34 సంవత్సరముల పాటు అర్చింపబడిన తరువాత ఈశ్వరుడు ఎంతంత ఉత్సవాల వైపుకి దారి తీశాడో చూడండి. అంటే ఆయన అనుగ్రహ శక్తి పెరిగిపోతుంది. కాబట్టి ఇంత గొప్ప రోజు కనుక ఇవాళ మీ అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళేదరుగాక. రెండవ విషయం, ఎల్లుండి శ్రీ నృసింహ జయంతి. ఇంకా అంతా ఇంత గొప్ప రోజు కాదు, అంత గొప్ప రోజు. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఏదో ఈయన ఒత్తి అనాలని అంటున్నారని మీరు అనుకోకండి. నేను అన్నానంటే ఒక ప్రమాణంతో అంటున్నాను. లోకంలో అసుర సంధ్య వేళలో ఏ ఇతర దేవాలయాన్ని దర్శనం చెయ్యవద్దు అని ప్రమాణం. నేను ఏ దేవతా స్వరూపానికి వ్యతిరేకం కాదు. సనాతన ధర్మంలో అన్నీ ఈశ్వర రూపాలే నేను నమ్ముతున్నవాణ్ణి, కానీ నమ్మినవాణ్ణి పరిపూర్ణంగా. కానీ ఒక నియమం ఉంది. అసుర సంధ్య వేళలో, ప్రదోష వేళలో శివాలయంలోకే వెళ్ళాలి. ఎందుకంటే అందరూ దేవతలు శివాలయంలోకే వెళతారు, శివసన్నిధిలో ఉంటారు. ఇని శివాలయంలోకి వెడితే ప్రదోష వేళలో అందరూ దేవతల దర్శనం అయిపోతుంది. శివాలయాన్ని వదిలేసి వెళ్ళకూడదు ప్రదోష వేళలో. కానీ ప్రదోష వేళలో శివాలయంతో పాటుగా సమాన స్థాయి పొందినటువంటి ఇంకొక స్వరూపం ఉన్న దేవాలయం ఏమిటో తెలుసా అండి? ఒక్క నరసింహస్వామి దేవాలయం. నృసింహస్వరూపానికి అంత శక్తి ఉంది. షట్కాల పూజ పరమశివుడికి ఒకడికే ఉంది. షట్కాల పూజ ఉన్నవాడు మళ్ళీ నృసింహస్వామి. ఇంకా అంతా ఇంత తేజోమూర్తి కాదు, మహానుభావుడు. అందున ప్రత్యేకించి శృంగగిరి పీఠంలో నరసింహోపాసనం ఉంది. అందుకే నృసింహోపాసకం నిత్యం శ్రీ నృసింహ గురుం భజేత్ అని గురువందనంలో చెప్తూ ఉంటారు. ఇక్కడ పీఠంలో నరసింహస్వామి వారి గురించి చెప్పుకుంటే చాలా గొప్ప అనుగ్రహం కలుగుతుంది. ఎల్లుండి నృసింహ జయంతి. నృసింహ జయంతి నాడు మనం నిష్కారణంగా కాలాన్ని వెళ్ళబుచ్చడం కన్నా నేను ఒక కార్యాన్ని సంకల్పం చేశాను. ఆ రోజు ఉదయం 8 గంటలకి నేను నరసింహ అవతార వైభవం గురించి ప్రహ్లాదోపాఖ్యానాన్ని చెప్తాను. శ్రీ నృసింహ జయంతి నాడు ఆ నరసింహ వైభవం ప్రహ్లాదోపాఖ్యానం వింటే ఆయన ఎంతో సంతోషిస్తాడు. రాముడొకడు నరసింహుడొకడు కాడు, ఇద్దరు ఒకటే. 8 గంటల నుంచి నేను నృసింహావతార వైభవాన్ని చెప్తాను. శంకర భగవత్పాదుల్ని 2 పర్యాయాలు రక్షించారు నరసింహస్వామి. కాబట్టి మీరు 8 గంటలకు వస్తే ఇక్కడ ఉండదు ప్రసంగం. ఎందుకంటే మీకు ఎండ ఇబ్బంది లేకుండా లోపల ఉంటుంది. లోపల చెప్తాను. ఎంతమంది ఉంటే చెప్తానని నియమం ఉండదు. హరిప్రసాద్ గారో గోపాలకృష్ణ గారో ఎదురుగుండా కూర్చుంటే చెప్పేస్తాను. ఎవ్వరూ లేకపోతే నా ఎదురుగుండా ఒక శ్రోత కూర్చునున్నాడు అని ఊహ చేసి చెప్పుకుంటాను. ఎందుకంటే నేను ఉద్ధరింపబడడం ప్రధానం కదా. కాబట్టి చెప్పేస్తాను. 8 తర్వాత నేను వెయిట్ చేయడం అన్నది ఉండదు. మీరు 8 గంటలకు వచ్చేయాలి. నేను మీతో ఒక్క విషయాన్ని మనవి చేస్తాను. ఇప్పుడు ఎప్పుడూ కూడా మనం ధన్యులం అవడం అని ఒక మాట ఉంటుంది. నైమిత్తిక తిథి అస్తమానం రమ్మంటే రాదు, ఏడాదికి ఒక్కసారే వస్తుంది. మనం ధన్యులం కావాలి. ఒక గొప్ప సేవ ఒకటి చేసుకుంటూ ఉండాలి నైమిత్తిక తిథి నాడు. నరసింహస్వరూపం ఎప్పుడు దేనికి ప్రీతి చెందుతుంది అంటే చందన సేవకి ప్రీతి చెందుతుంది. ఆయనకి గంధం రాయాలి. గంధం రాస్తే గంధానులేపనానికి ఆయన ఎంతో ఆనందం పొందుతాడు. మా కాకినాడలో మన కాకినాడ మీ అందరూ కూడా మీకు మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే, మీరు రావచ్చు మా కాకినాడలో. మన కాకినాడలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కాబట్టి మేము అక్కడ లలితా స్వరూపానికి శారదా నవరాత్రుల్లో చందన చిర్చితని చేయడం కోసమని చందనం తీస్తాం. ఒకరోజు చందనం తీయండి అంటే ఎంత భక్తితో తీస్తారంటే కొన్ని బకెట్ల చందనం నిండిపోతే ఈ చందనం అంతటితోటి చందన చిర్చిత చేస్తాం. అంటే చందనపు ముద్దతో అలదుతాం మూర్తుల్ని. అలా చల్లబడిన మూర్తి మన చేత్తో మనం తీసుకుని ఈశ్వరుడికి అర్పించుకుంటే కైక కైంకర్యం ఏది చేత కాకపోయినా గంధం తీయగలంగా. వంశాభివృద్ధి మీకు ఇందాకనే చెప్పాను, పుత్రపౌత్రాభివృద్ధిగా ఉంటారు. అంతకు మించిన గొప్ప సేవ ఇంకొకటి ఉండదు. అందుకే నేను మీతో ఏం మనవి చేస్తానంటే 7 గంటలకి పీఠ ప్రాంగణం దూరంగా ఎవరైనా నిలబడితే ఏమిటో చప్పుడు వినపడాలి. ఏమిటా పీఠంలో ఆ చప్పుడు ఏమిటి అని అందరికీ అనుమానం రావాలి. ఏమిటా చప్పుడు? సాన మీద గంధపు చెక్కలు పెట్టి అరగదీస్తున్న చప్పుడు.
ప్రాంగణం అంతా కూర్చుని చందనం తీస్తూ ఉంటే ఈ చందనం అంతా చక్కగా ఓ బకెట్లోకో పాత్రల్లోకో తీసుకుంటారు. తీసుకుని అర్చక స్వామి వారి దగ్గర పెట్టుకుంటారు. దాన్ని మధ్యాహ్న వేళలో వచ్చిన చందనం ఎంతుందో చూసి ఇంత చందనం రాయొచ్చు, అంత చందనం రాయొచ్చు. భక్తుల యొక్క స్థితి ఎంత అన్నది ఆయన యొక్క అలంకారం బట్టి తెలుస్తుంది. వచ్చిన చందనాన్ని బట్టి రామచంద్రమూర్తిని అంతటినీ చందన చర్చితుడిని చేస్తారు. ఇంకా ఎక్కువగా మీ అందరూ తీస్తే గంధపు పౌడర్ మాత్రం ఇవ్వకండి. గంధపు పౌడర్లు గంధము కాదు, చందనం కాదు. అది మనం అరగదీయాలి చందనాన్ని. సీతమ్మ తల్లిని కూడా చందన చర్చిత, ఇంకా ఉంటే లక్ష్మణస్వామి చందన చర్చిత, ఇంకా ఉంటే హనుమ కూడా చందన చర్చితుడవుతారు. ఆ రోజు సాయంకాలం దర్శనమివ్వరు. చందనం అంతా అలది అత్యద్భుతమైన అలంకారం చేస్తారు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. నిజంగానండి, మనం తీసిన చందనంతో ఆయన ఒంటి నిండా అలదుకుని ఆయన కూర్చుంటే అసలు మీరు ఆ ప్రాంగణంలోకి వెళ్ళండి, గుమ్మ 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 గుమ్మలాడిపోతుంటారు మూర్తి. ఆ రాత్రంతా మనం రెక్కల కష్టంతో తీసిన చందనాన్ని ఈశ్వరుడు ఒంటి నిండా రాసుకుని మరనాడు పొద్దున్న తెర వెనక అభిషేకం చేసి చందనం తీసేస్తారు, ఒలిచేస్తారు. చందనం అంతా ఒలిచి అది మళ్ళీ మనకే ప్రసాదం కింద ఇచ్చేస్తారు. కాబట్టి అందున నృసింహ జయంతి మామూలుగా ఏదో చేద్దాం సేవని చేయడం కాదు, అంత గొప్ప తిథి వచ్చింది. 7 గంటల నుంచి 8 గంటల వరకు. 8 తర్వాత ఇంక చందనం చేసినా తీసుకోకండి. ఎందుకంటే ఈ ప్రతిదానికి ఒక నియమం ఉండాలి. 7 నుంచి 8 వరకు మీరు చక్కగా ఆ రోజు ఉదయం మగవాళ్ళు ఆడవాళ్ళు నియమం ఏం లేదు. దీనికి ఏ విధమైనటువంటి అర్హతానర్హతలు లేవు. వీళ్ళే పాల్గొనాలి, వీళ్ళు పాల్గొనకూడదని లేదు. కానీ ఈశ్వర కైంకర్యానికి ఇస్తున్నారు కాబట్టి తలస్నానం చేసి, చెయ్యలేకపోతే అండి పసుపు నీళ్లు జల్లుకొని, అంటే ఏదైనా అనారోగ్యం చేత మీ శరీరం అనుమతించకపోతే చక్కగా బయలుదేరి ఉతికిన బట్టలు కట్టుకుని ఇక్కడికి వచ్చి కూర్చుని వీలైనంత వరకు మగవారు కట్టుకోగలిగితే పంచా, లేకపోతే ఓ లుంగీలాగన్నా కట్టుకుని పైన వస్త్రం లేకుండా తీస్తే చాలా మంచిది. ఓ ఉత్తరీయం వేసుకుని చందనం. ఆడవాళ్ళు వాళ్ళు ఎప్పుడూ అమ్మవారి స్వరూపాలే. వాళ్ళు ఇలా ఉండాలని నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు సాక్షాత్ పరాశక్తి స్వరూపాలు, మమ్మల్ని కన్న తల్లులు. కాబట్టి మీరు చక్కగా వచ్చి కూర్చుని చందనం తీసేస్తే చాలు. ఇంటి దగ్గర తీసి ఇక్కడికి వద్దండి, ఇక్కడికి వచ్చే తీయండి. ఇంటి దగ్గర తీసి ఇక్కడికి తీసుకురాకండి, వద్దు. ఎందుకంటే మళ్ళీ పాత్ర వాడడం అవన్నీ మారిపోతుంది. ఇక్కడికి రండి, మీకు నీరు సిద్ధంగా ఉంచుతారు, చక్కగాను 6:30కే సిద్ధం చేస్తారు. మీరు ఎక్కడ కూర్చున్నా మీకేం అభ్యంతరం చెప్పరు. మీరు ఎక్కడ మీకు తేలిగ్గా ఉంటే అక్కడ కూర్చోండి. 1 గంట మీరు ఎంత చందనం తీయగలరో అంత చందనం తీసి నరసింహస్వామికి ఇచ్చేయండి. రామచంద్రమూర్తిని చందన చర్చితుండి చేస్తారు. ఆ రోజు రాత్రి సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోవాలి అందరు. అలా మీరు చెయ్యండి. ఆ రోజు ఎల్లుండి నృసింహ జయంతి. ఆ మరునాడు సుందరకాండ ప్రారంభమైపోతుంది. స్వామి హనుమ బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు. ఆయనకి శాప విమోచనమైపోయిన ఘట్టం వింటారు మీరు ఆ రోజు రాత్రి. విన్న తరువాత నేను ఉపన్యాసాన్ని ఎల్లుండి సాయంకాలం కొంచెం తొందరగా పూర్తి చేస్తాను. మీ అందరూ విష్ణు సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం తెచ్చుకోండి. ఏకకంఠంగా మనందరం కలిసి లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామ స్తోత్రం చదివి మనందరం కలిసి, ఆ రోజున నేను దర్శనం చేసుకున్నాక మీరు దర్శనం చేసుకోక్కర్లేదు, మీ అందరిలో నేను ఒకణ్ణి, మనందరం కలిసి లోపలికి వెళ్ళి చక్కగా అందరం ఆ మనం తీసే చందనాన్ని బట్టి 4 స్వాములు చందన చర్చితులు అవుతారు. అందం అప్పుడు ఉంటుంది. చందనం ఎక్కువైందనుకోండి, పాదాలు చందనపు ముద్దతో నింపేస్తారు, వేళ్ళు అవన్నీ కుంకంతో అలంకారం చేస్తారు. ఒక్కొక్కసారి అక్కడ శాకాంబరి అలంకారం చందన చర్చిత నేనే చేస్తుంటాను కూడా కాకినాడ పట్టణంలో. కాబట్టి అందంగా చాలా వైభవోపేతంగా అలంకారం చేద్దాం. చేసి చక్కగా సాయంకాలం ఘుమఘుమలాడిపోతున్న చందన మంటపంలో ఆ స్వామిని దర్శనం చేసుకుని హనుమ శాప విమోచనం విని విష్ణు సహస్రం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని దర్శనం చేసి వెడదాం. ఆ మరునాడు అంటే ఇది గురువారం నాడు జరుగుతుంది. శుక్రవారం నాడు ఉదయం సుందరకాండ ప్రారంభం. ఆ రోజు ఉదయం చతుర్థి స్వాతి నక్షత్రంతో ఉంది. స్వాతి నక్షత్రం వాయు సంబంధమైన నక్షత్రం, వాయుపుత్రుడు హనుమ. కాబట్టి మనం ఆ రోజున హనుమ వినాయకుడు ఒక్కలాంటి వారు. ఆ రోజున వినాయక స్వామికి చాలా విశేషమైన ఆరాధన జరుగుతుంది.
గరికతోటి ఎర్రపూలతోటి శుక్రవారం నాడు ఉదయం విశేషంగా గణపతిని ఆరాధించి 108 కొబ్బరికాయలు కొట్టి 16 కొబ్బరికాయలు నిలబడి కొడతారు. గణపతికి ప్రశస్తి ఏమిటంటే కొబ్బరికాయ నిలబడి కొట్టాలి. 16 కొబ్బరికాయలు నిలబడి కొడతారు. కొట్టి నీరాజనాలు ఎత్తుతారు ఆయనకి. ఆ రోజు ఉదయం మళ్ళీ నేను ఒక ప్రత్యేక ప్రసంగం చేస్తాను. 8 గంటల నుంచి 9:30 వరకు ఎంతవరకో నేను వినాయకునికి సంబంధించినటువంటి తత్వం మీద మీ అందరికీ గణపతి వైభవము అని ఒక ప్రసంగం చేస్తాను. ఈ 2 ప్రసంగాలు బోనస్ ప్రసంగాలు కాబట్టి ఆ రోజున శుక్రవారం నాడు ఉదయం గణపతి వైభవాన్ని విని చక్కగా గణపతికి ఆ గరికతోటి ఎర్రపూలతోటి పూజ జరుగుతుండగా చూస్తే చాలా విఘ్నాలు పోతాయి, సంకల్పసిద్ధికి. అది దర్శనం చేసి నీరాజనం పుచ్చుకుంటాం. ఆయన ఎంతో ప్రీతి చెందుతారు. సాయంకాలానికి ఆ దేవాలయం అంతా కూడా పుష్పాలతో అలంకరిస్తారు. మనం చక్కగా అవి తీసుకుని ఆ రోజున బోలెడన్ని ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టించండి. మోదకాలు కూడా నైవేద్యం పెట్టిస్తారు. ఇవన్నీ సాయంకాలం ప్రసాదం కింద ఇస్తారు. చక్కగా ఇవన్నీ తీసుకుని గణపతి దర్శనం చేసుకుంటే శుక్రవారం నాడు సాయంకాలం నుంచి ఇక సుందరకాండ ప్రారంభం. మనం అత్యద్భుతంగా జరుపుకోవడానికి వీలుగా నైమిత్తిక తిథులు వచ్చాయి. కాబట్టి గంధపు సాన చెక్క మీరు సిద్ధం చేసుకోవడానికి వీలుగా నేను ఇవాళ చెప్పాను. ఎందుకు చెప్పానంటే మా ఇంట్లో సానా చెక్క లేవండి అన్నవాళ్ళు కనీసం ఎక్కడి నుంచి అన్నా తెచ్చుకోండి. ఇక్కడ ఏమైనా ఉంటే పీఠంలో ఒకవేళ ఉంటే ఉన్న మటుకు కొన్నింటిని సరఫరా చేస్తారు. కాబట్టి మీ అందరూ ఆ కోణంలో సిద్ధమై చక్కగా ఎల్లుండి 7 గంటలకు వచ్చి శ్రీ నృసింహ జయంతిని కని విని ఎరుగని రీతిలో అత్యద్భుతంగా చేసుకొని దర్శనాలు చేసుకొని మనందరం పరవశించిపోయి సంతోషంగా గడిపి మనం ధన్యులం అవుదాం. కాబట్టి మర్చిపోకండి, ఎల్లుండి ఉదయం 7 గంటలకి. మళ్ళీ రేపు కూడా ఒకసారి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తానంతే. ఇప్పుడు మనం 11 మార్లు రామనామాన్ని చెప్పుకుందాం. ఆ తర్వాత టోకెన్స్ ఇవ్వాలి, ఇస్తున్నారండి పిల్లలకి. మే 14 తర్వాత ఏదో ఒక రోజున పిల్లలకి జీవితాన్ని భగవదనుగ్రహం పొందడానికి వీలుగా ఎలా సమన్వయం చేసుకోవాలి అన్న విషయం మీద నేర్పడానికి ఇచ్చేటటువంటి ప్రత్యేక శిక్షణా తరగతిలో పాల్గొనడానికి విద్యార్థులకు ఇవ్వబడేటటువంటి అనుమతి పత్రాలు ఇవాళ ఇస్తారు ఉపన్యాసం అయిపోయాక. మీరు వాటిని పెద్దవాళ్ళు తీసుకోవచ్చు, కానీ పిల్లల్ని పంపుతామన్న వాళ్ళే తీసుకోండి. ఎందుకంటే ఇంకో పిల్లాడి అవకాశం మనం పాడు చేయకూడదు. అవి కొద్దిగా పరిమితంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టు ఒక బ్లాక్ బోర్డు కూడా పెట్టుకుని చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు జీవితాంతం చక్కగా వాళ్ళకి ఏ అనుమానం లేకుండా అసలు ఎందుకు ఎలా చేసుకోవాలో వాళ్ళకి బాగా అర్థమయ్యేట్టు. మా పిల్లలందరికీ స్క్రిబ్లింగ్ ప్యాడ్స్ పెన్స్ కూడా ఇద్దాం. వాళ్ళందరూ నోట్స్ కూడా రాసుకోవడానికి వీలుగా చెప్పి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తానండి. అందుకని దానికి కావలసిన టోకెన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఉపన్యాసం అయిపోయాక దర్శనానంతరం ఆఫీసులో తీసుకోండి. ఇప్పుడు మనం రామనామం చెప్పుకుందాం. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. కోరి కొలచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నీవు నేనన్ను భేదమేదియులేకయున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పాలు మీ గడ పంచదారల పక్వమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వెంట తిరిగడి వారికెల్లను కంటి పాపే రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. కుండలిని భేదించి చూచిన పండు వెన్నెల రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ధాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అచలమై ఆనందమై పర
పరమాణువైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. తత్వశిఖరమునందు వెలిగే నిత్య సత్యము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అలకు చేలుని చేతి అటుకుల నారగించిన రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. చిత్తశాంతిని కలుగ చేసిడి చిత్స్వరూపము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. బ్రహ్మపుత్రక వీణా పక్షమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.